అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సస్పెన్స్ సీరియల్ సమవర్తి మొదటి భాగం. రచన ఆర్ పార్వతీదేవి గారు. అప్పుడే స్నానం ముగించుకున్న సంయుక్త తడి ఆరటం కోసం కురుల్ని వీపు నిండా పరుచుకుని బుద్ధిగా దేవుడి గదిలోకి చేరింది. రోజుల కాఫీ జోలికి పోకుండా భక్తిగా పూజ కానిచ్చింది. ఆ రోజు శనివారం. అందువల్ల తలంటుకుని పూజ కానివ్వనిదే బామ్మ కాఫీ ఇవ్వదని బాగా తెలుసు సంయుక్తకి. కొండలలో నెలకొన్న కోనీటి రాయుడు వాడు. శోభరాజ్ గొంతు మృదుమధురంగా వినపడుతోంది పక్కింటి రేడియో నుంచి. అది విని తను కూడా రేడియో పెట్టింది. ఆ తర్వాత బామ్మ కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనపడలేదు. వీధిలోకి వచ్చి చూసింది. అరుగుపైన కూర్చునుంది బామ్మ. ఏదో కీర్తన సన్నగా పాడుతూ ఒత్తులు చేస్తోంది. అలవాటైన చేతులు తమ పని తాము చేస్తున్నాయి. బామ్మ కళ్ళు మాత్రం ఎదురింటి రామనాథంపై ఉన్నాయి. తాను కూడా అటు చూసింది. వింతగాని విశేషంగాని ఏమీ లేదక్కడ. మామూలుగానే రామనాథం గారు పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. సంయుక్త బామ్మకు దగ్గరగా నడిచింది. బామ్మ రామనాథాన్ని దారుణంగా తిడుతోంది. మెల్లగా తిడుతున్నందువల్ల పైకి వినపట్టం లేదు. కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న ఆ మానవుడు తిట్లు తినేంత తప్పేం చేశాడో అర్థం కాలేదు సంయుక్తకి. ఎందుకే బామ్మ పాపం ఆయన అలా తిడతావు అడిగింది సంయుక్త. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది బామ్మ. చూడు మరి ఆ పేపర్ ఇలా ఇస్తాడేమో. నీ ఉద్యోగాల సంగతి చూసుకుంటావు అనుకుంటే ఆ పేపర్ పట్టుకుని తల క్రిందులాగా పక్షిలాగా వేలాడుతున్నాడు. రామనాథం కేసి మెటికలు విరిచింది బామ్మ. పోనీలే బామ్మ చదువుతున్నారుగా. సర్ది చెప్పబోయింది సంయుక్త. ఏ పేపర్ తనదేగా, సాయంత్రం చదువుకోవచ్చుగా. ఓ పక్క ఆఫీస్ సమయం అవుతుంటే ఇప్పుడే చదువుకోవాలా? సంయుక్తకు రామనాథం గారిపై చాలా జాలి కలిగింది. పొద్దుటే లేచి ఎవరి మొహం చూశాడో బామ్మ నోట్లో పడిపోయాడు. బామ్మ కాఫీ కావాలి గారంగా అడిగింది సంయుక్త. బంగారు తల్లి, పాల ప్యాకెట్ తెచ్చాను, పంచదార కూడా ఉంది, కాఫీ పొడి మాత్రం ఆర్దోక్తిలో ఆపింది బామ్మ. మరేం చేద్దాం? ఏముంది ఆ తేవా చెప్పింది బామ్మ. నేను వెళ్తాను యుద్ధానికి వెళ్ళే సైనికుళ్ళ పక్కింటికి బయలుదేరింది బామ్మ. ఆ బామ్మ మనవరాళ్ల జీవితాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం ఆ తేవా. అంటే ఏంటి? అరువు తెచ్చుకొని వాడుకోవటం. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏమీ అనుకోరు. ఆ వీధిలో ప్రజల ఉమ్మడి సొత్తు బామ్మ. ఎవరింట్లో ఏం జరిగినా బామ్మ ఉండాల్సిందే. బామ్మ సలహా లేకుండా ఎవరింట్లోనూ ఏమీ జరగదు. అయితే ఇలా అడగటానికి సంయుక్త అప్పుడప్పుడు అభ్యంతరం చెప్తుంది. బామ్మ మాత్రం ఏమీ పట్టించుకోదు. మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవాలి, లేనిది తెచ్చుకోవాలి. ఇది బామ్మ పద్ధతి. ఒక చేత్తో పేపర్ పట్టుకుని దూసుకొచ్చాడు భరత్. వాడు 10వ తరగతి పరీక్షలు రాశాడు. పక్కింటి వాణిగారి ఏకైక పుత్రరత్నం. వాణ్ణి చూస్తూనే అడిగింది సంయుక్త. ఎరా ఏం జరిగింది? నా రిజల్ట్స్ వచ్చాక చెప్పాడు భరత్. పాస్ అయ్యావా? అదే తెలియటం లేదు. నా నెంబర్ మర్చిపోయాను. హాల్ టికెట్ ఎక్కడో పడిపోయింది. ఎవరిని అడిగినా చెప్పలేకపోతున్నారు. పరీక్షలో నీ ముందెవరో గుర్తుందా? లేదక్క. పోనీ వెనక? అది గుర్తులేదక్క అన్నాడు వాడు బిక్క మొహంతో. లాగిపెట్టి నెత్తి మీద ఒక్కటి ఇచ్చింది సంయుక్త. దాంతో ఏడు మొహం పెట్టేశాడు భరత్. పాస్ అవ్వకపోతే ఏదైనా కొట్లో చేర్పించేస్తానన్నాడు మా నాన్న. ఎలాగే అక్క? ఏట్లో దూకు వేదవా, లేకపోతే వెళ్ళి చిలక జోస్యం చెప్పించుకో కసిరింది సంయుక్త. అది కాదక్క, అప్పుడెప్పుడో నీకు నెంబర్ చెప్పాను గుర్తుందేమోనని నసిగాడు భరత్. ఒక్క క్షణం ఆలోచించింది సంయుక్త. ఇటువంటివి తను క్యాలెండర్ వెనక వేస్తుంది. గబగబా గోడకు తగిలించిన క్యాలెండర్ దగ్గరికి నడిచింది. అంతకుముందు నెలలో వేసింది ఆ నెంబరు. భరత్ చేతిలోని పేపర్ లాక్కొని నెంబర్ చూసింది. వాడికి ఎలాగో ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ వస్తాయని ఆశ లేదు. ఆర్డినరీలో వెతికింది. పాస్ అయ్యాడు. అది వినగానే పంజరం నుంచి ఎగిరే చిలకలాగా కేరింతలు కొడుతూ బయటికి దూసుకుపోయాడు భరత్. అది పాతకాలపు ఇల్లు, లంకంత కొంప అంటూ ఉంటుంది బామ్మ. దానిని కొద్దిగా మార్పు చేర్పులతో అద్దెలకి చేసింది. ఒక వాటాలో బామ్మ మనవరాళ్ళు ఉంటున్నారు. డీజిల్ ఇంజన్ లాగా శబ్దం చేసుకుంటూ వచ్చేసింది బామ్మ. వాణి కొడుకు పరీక్ష పాస్ అయ్యాడంట కదా? వంటగదిలోకి వెళ్తూ అడిగింది. అవును చెప్పింది సంయుక్త.
వాణి చెప్పిందిలే. కొంచెం కాఫీ పొడి అడిగితే ఇదిగో ఈ గ్లాసు నిండా ఇచ్చేసింది. తనకు కందిపప్పు కావాలట, నేను ఇస్తానన్నాను దీర్ఘం తీస్తూ చెప్పింది. సంయుక్త ఏమీ మాట్లాడకపోవడంతో తిరిగి తనే చెప్పింది. మనకు అవసరమైంది వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, వాళ్ళకు అవసరమైంది మనం ఇవ్వాలి. ఒళ్ళు మండిపోయింది సంయుక్తకి. నా పెళ్ళి మాట ఏమిటి, నా మొగుడు కూడా ఇంతేనా, ఆ తేనా స్కీమ్ కిందే వస్తాడా? ముక్కు ఎగబీలుస్తూ అడిగింది. ఇందాక అనుకున్నాం కదా, ఆ తేవా అంటే అరువు తెచ్చుకుని వాడుకోవటం. ఆ మాటకి సమాధానంగా వంటింట్లోంచి ముందు ఒక గ్లాసు గాలిలో తేలుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక పళ్ళెం విష్ణు చక్రంలా దూసుకొచ్చింది. అప్పుడు అర్థమైంది సంయుక్తకు తన మాటల్లో పొరపాటు. పళ్ళెం వెనకే వస్తున్న బామ్మను చూసి పెరడు వైపు పరిగెత్తింది. ఇక భయంకరంగా మర్రి ఓడల్లా ఉన్న తన చేతులను చాచి వికృతంగా నోరు తెరిచి కోరల్లా ఉన్న తన దంతాలను చూపుతూ మీదకొస్తోంది ఆ వికృత ఆకారం. ఆ చేతులకు అందకూడదని వెనకకు జరుగుతున్నాడు. అయినా ఆ వికృత ఆకారం వదలటం లేదు. తన చేతులను మరింత పొడుగ్గా యమపాశాల్లా ముందుకు చాపుతూనే ఉంది. ప్రాణభీతితో గిర్రన వెనక్కి తిరిగి ముందుకు పరిగెత్తాడు. భయంతో గుండెల దడదడలాడుతుండగా, చెమట మొహం మీదకి దారగా వర్షంలో జారుతుండగా పరిగెట్టసాగాడు. ప్రాణాలను అరికాళ్ళలోకి తెచ్చుకుని అలాగే ముందుకు పరిగెడుతున్నాడు. అయినా వదలటం లేదా ఆకారం. వెన్నంటి తరమసాగింది. హఠాత్తుగా కొద్ది దూరంలో పెద్ద భవంతి కనపడింది. లోపల మనుషుల అలికిడి వినపడింది. అంతే, సుడిగాలిలాగా ప్రళయకాల ప్రభంజనంలా అటు పరిగెట్టాడు. ఆ భవనం తలుపులు గెంటుకుని లోపలికి దూసుకుపోయాడు. ప్రార్థన జరుగుతోంది అక్కడ. అందరూ మౌనంగా తలలో వంచుకొని కూర్చున్నారు. డయాస్ పై నుంచి ప్రార్థన మంద్రస్థాయిలో వినిపించసాగింది. తను కూడా ఒక బెంచీపై కూర్చొని అరచేతులతో మొహం దాచుకున్నాడు ఆయన. గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టంగా ఉంది. ఊపిరితిత్తులు పగిలిపోతాయేమో అనిపిస్తోంది. కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చున్నాడు అతను. ఎవరో పరిహాసంగా నవ్వటం వినిపించింది. టక్కున తలెత్తి చూసి ఉలిక్కి పడ్డాడు అతను. అక్కడున్న మనుషులందరూ క్రమంగా తోడేళ్లుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి తలలోంచి బయటకు వచ్చిన తోడేలు తల అతని ముఖం దాకా వచ్చింది. నాలుక చాపి అతని చెంపలను తాకింది. అతని కడుపు కండరాలను బిగదీస్తూ కంఠనాళాలను చీరుస్తూ వెలువడింది ఒక భయానకమైన కేక. తుళ్ళిపాటుతో లేచి కూర్చున్నాడు సింధూర్. ఒళ్ళంతా చెమటబోసి స్నానం చేసినట్టుంది. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినపడుతోంది. చుట్టూ చూశాడు. తన గదిలోనే ఉన్నాడు. అంటే ఇంతవరకు జరిగింది కల్పన అన్నమాట, కలనన్నమాట. ఓ పక్కన ఉన్న టెలిఫోన్ పెద్దగా మోగుతోంది. అయినా దాని జోలికి వెళ్ళలేదు సింధూర్. నడుం వరకు కప్పుకున్న దుప్పటి తొలగించి బెడ్ పైనుంచి కిందకి దిగాడు. ఒక మూలగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచి దానిలోంచి ఐస్ వాటర్ తీసి తాగాడు. ఆ తర్వాత ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఎడమ చేత్తో రిసీవర్ తీశాడు. హలో, సింధూర్ స్పీకింగ్. సింధు, నువ్వు ఒకసారి ఇక్కడికి రావాలి. అవతల నుంచి ఒక కంఠస్వరం మృదువుగా వినపడింది. ఇప్పుడే రమ్మంటారా మాస్టారు అడిగాడు సింధూర్. అది అతని బాక్సింగ్ గురువైన నంబియార్ కంఠస్వరం. నిద్రలో ఉన్నా సరే ఆ గొంతుని గుర్తుపడతాడు. కాసేపు ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత మన మీటింగ్ ప్లేస్కి వచ్చేయి, ఇద్దరం కలిసి వెళదాం. ఈరోజు ఫైట్లో నువ్వు తప్పక గెలవాలి. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్స్ మాస్టర్, ఐ నీడ్ ఇట్ చెప్పి రిసీవర్ హుక్కుపై ఉంచాడు సింధూర్. గోడకున్న వాల్ క్లాక్ 3 గంటలు చూపిస్తోంది. బాల్కనీలోంచి బయటికి చూశాడు. ఇంకా చీకటి తెరలు వదలలేదు. నగరం మొత్తం సుషుప్త అవస్థలో ఉంది. అతడు బస చేసిన హోటల్ కూడా నిద్రలోనే ఉంది. అతడికి తన కళ గుర్తుకొచ్చింది. ఆ వికృత ఆకారం, తోడేళ్లు జ్ఞాపకం రాగానే అతని శరీరం జలధరించింది. కళల భవిష్యత్తును తెలుపుతాయంటారు. తను ప్రమాదంలోకి అడుగు పెట్టబోతున్నాడా? నవ్వుకున్నాడు సింధూర్. తను బాక్సర్. బాక్సింగ్ రింగ్లో దిగిన ప్రతిసారి దాదాపు మృత్యువు నోటిలోనికి వెళ్ళినట్టే. ఇంకా వేరే ప్రమాదాలు ఏమిటి? ముందు గదిలోకి నడిచాడు సింధూర్. అక్కడ రకరకాల ఎక్సర్సైజ్ పరికరాలున్నాయి. చేతులకి గ్లౌజెస్ తొడుక్కున్నాడు. బాక్సింగ్ కిట్పై పంచెస్ రిలీజ్ చేయసాగాడు. ఈరోజు జంషేర్ ఖాన్తో పోటీ ఉంది. ఇండియాలో బాక్సింగ్లో తిరుగులేని వీరుడుగా చెప్పబడేది విల్లీ ఫోర్డ్. ఆ తర్వాత వస్తాడు ఖాన్. ఖాన్ని గెలవటం మాటలు కాదు. అందుకే నిరంతరం శ్రమ చేస్తున్నాడు సింధూర్. అతని ఆశయం ఒక్కటే, బాక్సింగ్ ప్రపంచంలో మేటి వీరుడిగా కీర్తించబడాలి. ఇక నిషీధి తిరుగులేని నియంతల ప్రపంచాన్ని ఆక్రమించుకుంది. ఆ చీకట్లోనే తడుముకుంటూ ఆ పాత దేవాలయాన్ని సమీపించారు కోటిలింగం సదాశివం. ఎప్పటిదో పురాతన దేవాలయం అది. ప్రధాన ద్వారం వైపు వెళ్ళలేదు వాళ్ళు. ఆ తలుపులు తాళాలు వేసుంటాయని,
ఆ పెద్ద పెద్ద తాళాలు బద్దలగొట్టాలంటే డైనమిట్లు కావాలని బాగా తెలుసు. అందుకే వెనక వైపు వెళ్ళారు. ప్రహరీ గోడ దగ్గరికి నడిచి చుట్టూ చూశారు. చిమ్మ చీకటిగా ఉంది. ఆ ఇద్దరిలో సదాశివం భారీ మనిషి, కోటిలింగం పిట్ట మనిషి. అందువల్ల సదాశివానికి ఇటువంటి గోడలు ఎక్కడం చాలా కష్టం. కోటిలింగం తేలిగ్గా ఎక్కగలడు. గోడ కానుకొని 2 చేతులు కలిపి పట్టుకున్నాడు కోటిలింగం. ఒక కాలు ఆ చేతుల్లో వేసి పైకి ఎగిరి ప్రహరీ గోడ అంచు పట్టుకున్నాడు సదాశివం. చేతులపై బరువు మోపి మిగిలిన శరీరాన్ని పైకి లాక్కున్నాడు. కోటిలింగం గోడ నెర్రల్లో వేళ్ళుంచి చాలా తేలిగ్గా పైకి చేరిపోయాడు. కాసేపు ఆ గోడపైనే చీకట్లో బోతాల్లా కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక మెరుపు తళుక్కున మెరిసింది. ఆ వెనకే బోంతరాళాలు దద్దరిల్లేలా శబ్దం చేస్తూ ఎక్కడో పిడుగుపడింది. అంతే, అక్కడితో సహనం కోల్పోయినట్టు ఆకాశం వర్షించడం మొదలెట్టింది. తల నరకబడ్డ మొండెం నుంచి ధారగా పడుతున్న రక్తంలా కురుస్తోంది వర్షం. ఆ వర్షంలో తడుస్తూ జాగ్రత్తగా అవతల వైపు దూకేశాడు. సదాశివం కుడివైపు కదిలాడు. కోటిలింగం ఎడం వైపుకు వెళ్ళాడు. ఆ గుడికి ప్రత్యేకంగా ఒక కాపలాదారున్నాడు. వర్షం పడుతున్నందువల్ల ప్రధాన దేవాలయం అరుగు మీద కూర్చున్నాడు. సరిగ్గా వాడి తలపైన ఒక ఎలక్ట్రిక్ దీపం ఉంది. అది తప్ప మిగిలిన దేవాలయం అంతా చీకట్లోనే ఉంది. ఆ కాపలాదారు కూడా సగం నిద్ర సగం మెలకువలో ఉన్నాడు. సంవత్సరాలుగా చేస్తున్న వృత్తి అతనిలో యాంత్రికత్వాన్ని పెంచింది. తన జేబులో ఇచ్చి చిన్న స్ప్రే బాటిల్ తీశాడు సదాశివం. దాన్ని జేబు రుమాలపై నొక్కాడు. నొక్కే ముందే ఊపిరి బిగబట్టాడు. చీకటిలో వేగంగా కదిలాడు. ఆ కాపలాదారు అలికిడికి వెనుదిరిగే లోపలే అతని మొహంపై జేబు రుమాలు గట్టిగా నొక్కాడు. సరిగ్గా 2 నిమిషాలు గింజుకున్నాడు. ఆ తర్వాత శవంగా మారిపోయాడు. వెంటనే జేబు రుమాలు వదిలి ఆ శవానికి దూరంగా వచ్చేశాడు సదాశివం. 2 నిమిషాలు ఆగా శవం దగ్గరికి వెళ్ళాడు సదాశివం. అతని దుస్తుల్లోని తాళాల గుత్తిని బయటికి లాగాడు. అది తీసుకుని రెండో వైపుకు వెళ్ళాడు. ఆ దేవాలయంలో ప్రధానమైన గుడి శివుడిది. ఆ గుడి కాక దాని పక్కనే ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి ముందు నిలబడున్నాడు కోటిలింగం. తన దగ్గరున్న తాళాలతో ఆ గుడి తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అతన్ని అనుసరించాడు కోటిలింగం. లోపలికి అడుగు పెట్టగానే ఏదో గమ్మత్తైన వాసన వారి ముక్కుపుటాలకు సోకింది. లోపల 8 విగ్రహాలు వరుసగా ఉన్నాయి. అవి రాతి విగ్రహాలు. దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన విగ్రహాలు, అష్టదిక్పాలకుల విగ్రహాలు. ఆ విగ్రహాల్లో ఒక మూలగా తన విశిష్టతను చాటుతోందొక విగ్రహం. ఒక ఆజానుబాహుడు దున్నపోతుపై కూర్చునున్నాడు. ఒక చేతిలో పాశం, మరొక చేతిలో దండం పట్టుకునున్నాడు. అతడే యముడు. సకల చరాచర ప్రపంచంలోనూ జనన మరణాలు ఎవరిష్ట ప్రకారం జరుగుతాయో, ఎవరికి భయపడి మనిషి పాపం చేయటానికి జడుస్తాడో, ఎవరి నీడ సైతం తనపై పడకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తాడో ఆ యముడి విగ్రహం అది. ఏ దేవునికైనా సాంబ్రాణి పొగవేస్తారు, అగరత్తులు వెలిగిస్తారు. కానీ ఈ కాలయముడికి గంజాయి పొగవేస్తారు. అంతేకాదు, ఆ గుడి వెనకే శ్మశానం ఉంది. అక్కడ శవాలను కాలిస్తే ఆ పొగ సరిగ్గా ఇక్కడికే వస్తుంది. ఏ రోజైనా శవం కాలకపోతే పూజారి తన తల వెంట్రుకలు తీసి కాలుస్తాడు. ఆ విగ్రహాన్ని ఒకసారి తృప్తిగా చూశాడు సదాశివం. కోటిలింగం దగ్గర ఉన్న లెదర్ బ్యాగ్ తీసుకున్నాడు. దానిలోంచి ఒక రింగు వంటి సాధనాన్ని తీసి ఆ విగ్రహం పాదాల కిందగా అమర్చాడు. తన దగ్గర ఉన్న నలు చెదరపు పెట్టే పైన మీటలు గబగబా నొక్కసాగాడు. అది ఒక ఎలక్ట్రిక్ కట్టర్. యముడి విగ్రహం పాదాల క్రింద ఉన్న పీఠం నిమిషాల మీద కత్తిరించేశాడు. వెంటనే ఆ విగ్రహాన్ని చేతుల్లోనికి తీసుకెళ్ళి లెదర్ బ్యాగ్లో పెట్టేశాడు సదాశివం. ఆ తర్వాత ఆ దేవాలయం నుంచి నిమిషాలపైన బయటకు వచ్చేశారు. బయట ప్రకృతి చాలా బీభత్సంగా ఉంది. ఆ దేవాలయానికి కాస్త దూరంలో ఆపి ఉన్న కారు వైపు నడిచారు. వాళ్ళిద్దరికీ చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ప్రాచీన శిల్ప సంపదకు విలువ ఎక్కువ. అందులోనూ చాలా అరుదైన ఇటువంటి విగ్రహాలు కోట్ల ఖరీదు చేస్తాయి. ఈ విగ్రహాల స్మగ్లింగ్లో కోటిలింగానిది అందవేసిన చెయ్యి. దాదాపు 4 రోజుల క్రితం ఒక అమెరికన్ నుంచి ఈ విగ్రహం కొరకు కబురు వచ్చింది. ఆ దేవాలయానికి ఉన్న ప్రొటెక్షన్ ఫాలోయింగ్ అంటే ఆ దేవాలయంపై ప్రజల గురి. తండోపతండాలుగా ప్రజలు వచ్చే తిరుపతి, శ్రీశైలం, శబరిమల వంటి చోట్ల ఈ దొంగతనాలు జరగవు. అటువంటి చోట్ల ఈ దొంగతనాలు చేసిన అతి త్వరగా పట్టుబట్టం ఖాయం. ఆ దేవాలయానికి ఏ మంత్రివరుడైనా నిరంతరం వస్తున్నాడా మొదలైనవి చూసుకుని ఆ బేరం సెటిల్ చేశాడు కోటిలింగం. తనకు సహాయంగా సదాశివాన్ని తీసుకున్నాడు. సదాశివం డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. ఇక విగ్రహం చేతులు మారటమే తరువాయి. ముందు నడుస్తున్న సదాశివం హఠాత్తుగా ఆగిపోయాడు. అతడివి పాము చెవులు. నేలపై పడుకుండిపోయి కోటిలింగానికి సైగ చేశాడు. అప్పటికే కోటిలింగం కూడా నేలపై పడిపోయాడు.
చీకట్లో కళ్ళు చిగిలించుకుని ముందుకు చూశారు. కాస్త దూరంలో చెట్ల చాటునున్నారు కొంతమంది దృఢకాయలు. వాళ్లలో మర్రి చెట్టులా గుండ్రంగా పొట్టిగా ఉన్న వ్యక్తి దీక్షగా గుడివైపు చూస్తున్నాడు. విక్రమ్, మై గాడ్ విక్రమ్, గొణిగాడు కోటిలింగం. వాడి కన్ను కూడా ఈ విగ్రహంపై పడిందన్నమాట. వీడి చేతుల్లో ఈ విగ్రహం పడకూడదు. ఈ బ్యాగ్ తీసుకుని నువ్వు పారిపో, నేను వేరే వైపు వెళ్తాను, తర్వాత కలుద్దాం, గబగబా చెప్పాడు సదాశివం. తల ఊపాడు కోటిలింగం. మోచేతులపై వెనుదిరిగి ముందుకు వెళ్ళబోయాడు. ఆఖరి క్షణంలో కాలర్ పట్టుకున్నాడు సదాశివం. ప్రపంచంలోని కిరాతకత్వాన్నంతా మొహంలోకి తెచ్చుకుని చెప్పాడు, జాగ్రత్త కోటిలింగం, నన్ను మోసం చేయాలని చూడకు, నా సంగతి తెలుసుగా, వెళ్ళు. కోటిలింగం కనుమరుగు కాగానే లేచి నిలబడ్డాడు సదాశివం. తన చొక్కా లోపలి జేబు నుంచి ఒక హ్యాండ్ గ్రెనేడ్ తీశాడు. కొద్ది దూరంలో నిలబడ్డ విక్రమ్ దాదా అనుచరులు రాబందుల్లా ముందుకు రాబోయారు. తన చేతిలో గ్రెనేడ్ ఫ్యూజ్ నోటితో లాగి ముందుకు విసిరాడు సదాశివం. విక్రమ్ తన తల 2 చేతుల్లో దాచుకుంటూ పక్కకు దూకాడు. అతని అనుచరులు నలుగురు ముక్కలుగా మారి గాలిలోకి ఎగిరారు. నిమిషాలపైన తన కారు డ్రైవింగ్ సీట్లోకి చేరిపోయి కారు రివర్స్ చేసి ముందుకు పోనిచ్చాడు సదాశివం. నేలపై పడిపోయిన విక్రమ్ లేచి వచ్చేసరికి కారు వెనక లైట్లు కూడా కనపడలేదు. పళ్ళు కొరుకుతూ కసిగా నేలను కాలితో తన్నాడు విక్రమ్ దాదా. ఇక అతడు గొప్ప బాక్సర్ అన్న విషయాన్ని నీ మనసులోంచి తుడిచేయి. అతడు ఎంత గొప్పవాడైనా నీ ముందు నిలవలేడు. యూ విల్ డెఫినెట్లీ విన్, చెప్పాడు నంబియార్. తల ఊపాడు సింధూర్. అతని పిడికిలి చుట్టూ పొడగాటి తెల్లని బట్టను చుడుతున్నాడు నంబియార్. బాక్సర్లు చేతికి అలా చుట్టబెట్టుకుని బట్ట చుట్టుకుని దాని మీద రబ్బర్ తొడుగును వేసుకుంటారు. ఈ రబ్బర్ తొడుగుని గ్లౌస్ అంటారు. గ్లౌస్ చేతి మణికట్టు వరకే ఉంటుంది. గ్లౌస్ తొడుక్కున్న చేతులతో బాక్సర్లు ప్రత్యర్థులపై ముష్టిఘాతాలు వేస్తారు. గ్లౌస్ తొడుక్కున్న తర్వాత తన చేతుల్ని గాలిలో విసిరి చూసుకున్నాడు సింధూర్. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి పోటీ జరిగే వైపు నడిచాడు. అతని వెన్నంటే నంబియార్ ఉన్నాడు. బయటకు వచ్చి ఒక్క క్షణం నిలబడి చుట్టూ చూశాడు సింధూర్. చుట్టూ వరుసలుగా కొన్ని వేల మంది కూర్చొనున్నారు. మధ్యలో కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉంది ఎరీనా. అది సుమారు 20 అడుగుల వెడల్పుతో చతురస్రాకారంగా ఉంది. దాని చుట్టూ 4 వైపులా తాళ్లు కట్టున్నాయి. బరి మీద మెత్తటి రబ్బరును పరిచారు. బరికి 2 మూలల్లో రంగు జెండాలున్నాయి. ఒకవైపు మూల ఎరుపు రంగు, మరో మూల నీలం రంగు జెండాలు ఉన్నాయి. ఎరుపు రంగు జెండా ఉన్నవైపు నడిచాడు సింధూర్. అది అక్కడ నియమం. ఎరుపు రంగు నిక్కర వేసుకున్న బాక్సర్ అదే రంగు ఉన్న కొస నుంచి బరిలోకి రావాలి. అదేవిధంగా రెండో బాక్సర్ కూడా. సింధూర్ ఎప్పుడూ ఎరుపు రంగును లైక్ చేస్తాడు. రెడ్ ఫర్ డేంజర్. అవతల కొస నుంచి ఖాన్ లోపలికి వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నారు. రెఫరీ ఇద్దరి గ్లౌసు తడిమి చూశాడు. ఆ తర్వాత మామూలుగానే కొన్ని నిబంధనలు చెప్పసాగాడు. బాక్సర్లు ప్రత్యర్థుల ముఖాల మీద, దవడల మీద, నడుముపై కానీ పంచెస్ విసరాలి. వెనక భాగంలోనూ మూత్రపిండాలుండే నడుము భాగంలోనూ కొట్టరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఉల్లంఘించకూడదు. రెఫరీ చెప్పటం పూర్తి కాగానే బాక్సర్లిద్దరూ పొజిషన్లోకి వచ్చి నిలబడ్డారు. రెఫరీ సిగ్నల్ ఇచ్చాడు. మెరుపులా కదిలాడు సింధూర్. కదులుతూనే అతని కుడి చేయి ఖాన్ ఎడమ దవడను తాకింది. ఫస్ట్ హిట్. బాక్సింగ్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థిని దెబ్బతీయటం అతని మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. దవడ ఎముక విరిగినట్టయింది ఖాన్కి. ఒక్కడుగు వెనక్కి వేశాడు. మరుక్షణం తేరుకొని మేరకొస్తున్న సింధూర్ నడుంపై పైభాగం వైపు పిడికిలి విసిరాడు. ఆ దెబ్బ తగులుతూనే గమనించాడు సింధూర్. ఖాన్ కుడి చేయి కంటే ఎడమ చేయి అటాకింగ్లో పెట్టుకుని కుడి చేయి డిఫెన్స్కు వాడుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉండకపోతే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఫట్మని ఒక అప్పర్ పంచ్ కట్ చేశాడు ఖాన్. చాలా సింపుల్గా ఒక్కడుగు వెనక్కి జరిగి భుజం అడ్డు పెట్టాడు సింధూర్. ఖాన్ చేయి మరోసారి కదిలేలోగా సింధూర్ అటాక్ చేశాడు. మొత్తం బలవంతా ఉపయోగించి ఖాన్ మొహం పైన కొట్టాడు హేమర్ షాట్. అంతే, రిబ్బున వెళ్ళి ఎరీనా చుట్టూ కట్టిన రోప్స్కు తగిలి మళ్ళీ ముందుకొచ్చాడు ఖాన్. వస్తూ ఉండగానే అతనికి ఎదురిచ్చింది ఒక మిడిల్ పంచ్. ఆ దెబ్బకు విరుచుకు పడిపోయాడు ఖాన్. రెఫరీ అంకెలు లెక్కించడం మొదలెట్టాడు. 8 పూర్తయ్యేలోగా ఖాన్ లేచి పోరాడాలి, లేదా ఓడిపోయినట్టే. చుట్టూ జనం హాహాకారాలు మొదలెట్టారు. కొందరు విజిల్స్ వేశారు. ఆ గోల నుండే వినపడుతోంది, సింధూర్ కీపిటప్, ఎవరో అరుస్తున్నారు. తల విదిలించాడు సింధూర్. కాలి మునివేళ్ల మీద ముందుకు వెనక్కి కదులుతున్నాడు. ఆకలిగొన్న చిరుతపులి తన ఆహారం వైపు తీక్షణంగా చూస్తున్నట్టు చూడసాగాడు. మెల్లిగా లేచాడు ఖాన్. అతడు పొజిషన్కి వచ్చేలోగా గంట మోగింది. మొదటి రౌండ్ ముగిసింది. ప్రతి రౌండ్కి మధ్య నిమిషం సేపు విశ్రాంతి ఉంటుంది. తన ప్లేస్కి వచ్చి కూర్చున్నాడు సింధూర్.
నంబియార్ అతని నోట్లోని పరికరాన్ని బయటికి తీశాడు. దాన్ని మౌత్ పీస్ అంటారు. పళ్ళు కదిలిపోకుండా పెట్టుకుంటారు. అది గ్లూకోజ్ వాటర్ నోట్లో వేసుకుని పుక్కిలించి ఊశాడు. సింధు, ఫాస్టర్, ఇంకా స్పీడ్గా పంచి చెయ్యి, ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు నంబియార్ చెప్తున్నాడు. తల ఊపాడు సింధూర్. హుక్ షాట్స్ అప్లై చేయి. నువ్వు కొట్టే రైట్ హుక్ షాట్ ఖచ్చితంగా అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా రైట్ సైడ్ అటాక్ చేయి. ఖాన్ ఎడమ చేతికి పని దొరికిందా ఇంకా అతన్ని ఆపడం కష్టం. అఫ్కోర్స్ నీ ముందు తట్టుకోలేళ్లే. ఉత్తమ కోచ్ లక్షణం అది. తన శిష్యుడి ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ప్రత్యర్థి లోపాలు చెప్పటం. నంబియార్ ఒకప్పుడు మంచి బాక్సర్. ఆ రోజుల్లో అతనికి కోరిక ఉండేది. అది వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ కావటం. అది తీరలేదు. తన శిష్యుడైన సింధూర్ని ఆ స్థానానికి చేర్చడం ద్వారా కోరిక తీర్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు. ఖాన్ని జయిస్తే నేషనల్ ఛాంపియన్షిప్ దరిదాపుల్లోకి వచ్చినట్టే. ఆ తర్వాత విల్లీ ఫోర్డ్తో పోటీ. అతన్ని కూడా ఓడిస్తే అంతర్జాతీయ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే. నంబియార్ ఆలోచనలు భగ్నం చేస్తూ గంట మోగింది. సింధూర్ భుజం తట్టి బయటికి వెళ్ళాడు. రెండో రౌండ్కు సిద్ధమయ్యారు బాక్సర్లిద్దరూ. ఈసారి ముందు ఖాన్ కదిలాడు. సింధూర్ కడుపులో వరుసగా 2 మిడిల్ పంచెస్ అప్లై చేశాడు. వెనక్కి జరిగాడు సింధూర్. వదలలేదు ఖాన్. సింధూర్ ఊపిరి పీల్చుకోలేనంతగా ముష్టిఘాతాలు విసురుతున్నాడు. సడన్గా సింధూర్ మెడపై చేయి వేసి నొక్కాడు ఖాన్. అతని పట్టు నుంచి విడిపించుకోవటానికి గింజుకుంటున్నాడు సింధూర్. ప్రత్యర్థిని అలా కదలకుండా గట్టిగా పట్టుకోకూడదు. తలతో ఢీకొనటం కానీ, భుజాలతో తొయ్యటం కానీ, కాళ్లతో తన్నటం ఇవన్నీ ఫాల్ట్ కిందకు వస్తాయి. అటువంటి సమయంలో రెఫరీ 3 సార్లు హెచ్చరిస్తాడు. వెనకపోతే పోటీ నుంచి బహిష్కరిస్తాడు. రెఫరీ ఖాన్ పట్టు నుంచి సింధూరుని విడిపించాడు. తిరిగి రెఫరీ సిగ్నల్ ఇవ్వగానే ఫైట్ మొదలైంది. సింధూరులో క్రోధం పడగ విప్పి బొస కొట్టింది. అతనిలోని రియల్ బాక్సర్ పిడికిళ్ళు బిగించి లేచాడు. ఈసారికి ఖాన్కు అవకాశం దొరకలేదు. రివ్వున దూసుకొస్తున్న ఖాన్ పిడికిల నుంచి ఇన్స్టింక్టివ్గా తల పక్కకొంచి తప్పుకున్నాడు సింధూర్. ఎడమ చేత్తో ఖాన్ కుడిబుగ్గపై హుక్ వేశాడు. వెనక్కి తూలాడు ఖాన్. అంతటితో ఆగలేదు. ఫిరంగి గుండులా ముందుకు దూకాడు. లెఫ్ట్ వెంట రైట్ వెంబడి లెఫ్ట్ హుక్స్తో ఖాన్ మొహం పచ్చడైపోయింది. క్షణంలో నల్లగా కమిలిపోయింది. ముక్కు దూలం విరిగిపోయి రక్తం దారగా కారుతోంది. అయినా నిలదొక్కుందామని చూస్తున్నాడు. తిరిగి అటాక్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ అవకాశం అతనికి లభించడం లేదు. క్షణానికి అతనిలో శక్తి తగ్గిపోతున్నట్టు అతనికే తెలుస్తోంది. చుట్టూ ఉన్న జనంలో ఆవేశం పెరిగిపోతోంది. కొట్టు, తిరిగి లేవకుండా కొట్టు అంటూ పిచ్చిగా అరుస్తున్నారు. వాళ్ళ నరాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది. బాక్సింగ్ క్రీడల్లో ఉన్న ప్రత్యేకత అది. పోరాడే వాళ్ళకంటే చుట్టూ ఉండి చూసే వాళ్ళలో రక్తపోటు అధికమవుతుంది. నరాలు చిట్లిపోతాయా అన్నంత ఉత్కంఠ ఏర్పడుతుంది. నిస్సత్తువుగా నేలకు జారిపోయాడు ఖాన్. రెఫరీ కంగారుగా ముందుకొచ్చాడు. ఎడం చేత్తో సింధూర్ని వెనక్కి ఎంటి ఖాన్ ముందు మోకాళ్ళపై కూర్చొని అంకెలు లెక్కబెట్టసాగాడు. 1, 2, 3, 4 మూసుకుపోతున్న కనురెప్పలని బలవంతాన తెరిచాడు ఖాన్. 5, 6 మెల్లగా లేచాడు. అతని కుడికన్ను నల్లగా కమిలిపోయి నిమ్మకాయ సైజుకు వాచిపోయి ఉంది. ముక్కు నుంచి చెంపల నుంచి రక్తం కారుతోంది. ఆఖరి ప్రయత్నంగా పిడికిలిలోనికి శక్తిని అంతా తెచ్చుకొని సింధూర్పై దాడి చేశాడు. వెనక్కి జరగలేదు సింధూర్. కనీసం అతను కొట్టే దెబ్బ నుంచి తప్పించుకుందామనైనా ప్రయత్నించలేదు. పెద్ద పులి ఎరపైకి దూకే ఆఖరి క్షణంలో అరిచినట్టుగా బీతావహంగా అరిచాడు. విపరీతమైన వేగంతో కింద నుంచి పైకి ఒక అప్పర్ పంచ్ డెలివరీ చేశాడు. దెబ్బ వెంబడే గాలిలోకి లేచింది ఖాన్ శరీరం. 10 అడుగుల తర్వాత నేలపై డక్ అయింది. రెఫరీ అంకెలు లెక్కబెట్టసాగాడు. అచేతనంగా పడి ఉన్న ఖాన్ శరీరాన్ని చూస్తూ అలాగే నిలబడ్డాడు సింధూర్. కదలిక లేకుండా ఖాన్ పడి ఉన్న తీరు బట్టి తెలుస్తోంది అతను ఇప్పట్లో లేవడని. ఏ బాక్సర్ అన్నా నిర్ణీత రౌండ్ ముగిసేలోగా స్పృహ తప్పి పడిపోయినా, తీవ్రంగా గాయపడ్డా అతను ప్రత్యర్థి గెలిచినట్టు రెఫరీ ప్రకటిస్తాడు. బాక్సర్ పోటీ నుంచి తప్పుకుంటే రిటైర్డ్ అంటారు. స్పృహ తప్పి పడిపోతే నాక్డ్ అవుట్ అంటారు. 2 నిమిషాల తర్వాత రెఫరీ వచ్చి సింధూర్ చెయ్యి పైకెత్తాడు. దూకే జలపాతపు హోరుల జనం చప్పట్ల మోత వినిపించింది. సింధూర్ దగ్గరికి పరిగెత్తుకొచ్చిన నంబియార్ అతన్ని పట్టుకుని జనాన్ని తప్పుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపుకి తీసుకెళ్లాడు. యు ఆర్ గ్రేట్ సింధూర్, యు ఆర్ గ్రేట్. అతని చెంపలపై రక్తాన్ని టవల్తో అద్దుతూ మెచ్చుకున్నాడు నంబియార్. కంగ్రాచులేషన్స్ వెనక్కి నుంచి వినపడింది. గిర్రున వెనుతిరిగి చూశాడు సింధూర్. అక్కడ ద్వారానికి అడ్డంగా ఒక దృఢకాయుడు నిలబడున్నాడు. తెల్లటి దేహఛాయ, కండలు తిరిగిన శరీరం, రంగులు తిరిగిన ఎరుపు రంగు జుట్టు,
తేనె రంగు కళ్ళు అతను ఆంగ్లో ఇండియన్ అని చెప్పక చెప్తున్నాయి. విల్లీ ఫోర్డ్ గొణిగాడు నంబియార్. ద్వారంలో ఉన్న విల్లీ ఫోర్డ్ గిరున్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల్లో విల్లీ ఫోర్డ్తో ఫైట్ చేయవలసి వస్తుందని సింధూర్కు తెలుసు. అతను ఇంకా విల్లీ ఫోర్డ్ నుంచున్న ద్వారం వైపే చూస్తున్నాడు. ఎందుకో అక్కడ మృత్యుదేవత నిల్చున్న భావన కలగసాగింది. ఎరీనాలో గొరిల్లాల మీదకు దూకే విల్లీ ఫోర్డ్తో తలపట్టం మృత్యువుని ఎదిరించడమే. ఇక నువ్వు కావాలని కోరుకున్నది నీ చేతికి అందకపోవచ్చు. అందదేమోనని ఆశ వదులుకున్నది నిన్ను వెతుక్కుంటూ రావచ్చు. జయమైనా అపజయమైనా నీ జీవితంలోకి తొంగి చూసినప్పుడు నిబ్బరంగా దాన్ని ఆహ్వానించడమే మంచిది. ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టుగా ఒక్క క్షణం ఆగింది బామ్మ. తల పట్టుకుని కూర్చుంది సంయుక్త. అప్పటికే గంట నుంచి వాయించేస్తోంది బామ్మ. ఆ రోజు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంది. పొద్దుటే లేచి తయారైంది సంయుక్త. కాసేపు ఏదైనా చదువుకుందామని కూర్చుంది. ఉద్యోగం దొరకనందుకు తన మనవరాలు అలా దిగులుగా కూర్చుందేమోనని బామ్మ భ్రమపట్టడంతో సంయుక్త కష్టాలు మొదలయ్యాయి. బామ్మ, ఇంటర్వ్యూకి టైం అయిపోతోందే, ఏడుపు గొంతుతో చెప్పింది సంయుక్త. కాబట్టి ఉద్యోగం వచ్చినా రాకపోయినా బెంగపడకు, నీకు ఎప్పటికైనా మంచి ఉద్యోగం వస్తుంది. తన సుదీర్ఘోపన్యాసాన్ని అంతటితో ఆపింది బామ్మ. బుద్ధిగా తల ఊపింది సంయుక్త. చేతిలో ఫైల్ ఒకసారి సరిచూసుకుని తుర్రున బయటకు పారిపోయింది. సంయుక్తకు నిజంగానే ఆ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదు. డిగ్రీ అయిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళకపోయినా ఇంటర్వ్యూ పద్ధతి బాగా తెలిసింది కనుక ఆ ఉద్యోగంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. సంయుక్త తల్లి చనిపోయిన తర్వాత ఆమె తండ్రి విరక్తితో దేశాలు పట్టిపోయాడు. ఆ పసికందును తల్లి తండ్రి తనే అయిపోయించింది బామ్మ. సంయుక్త కూడా తన జీవితంలో అమ్మా నాన్నలని అడిగిన క్షణాలు చాలా తక్కువ. ఆమె సర్వస్వం బామ్మే. బామ్మ దగ్గర చిన్న పిల్లల గారాం చేస్తుంది. తల్లికి చెప్పినట్టు తన కష్టసుఖాలు చెప్తుంది. తండ్రి దగ్గరలా భక్తిగా భయంగా ఉంటుంది. ఒక స్నేహితురాల్లా వేళాకోళం చేస్తుంది. ఉన్న ఇల్లు అమ్మి సంయుక్త పెళ్లి చేసేయాలని బామ్మ ఆశ. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలని సంయుక్త ఆకాంక్ష. సిటీ బస్సుల సంగతి బాగా తెలుసు కాబట్టి గంట ముందు బయలుదేరి బస్ స్టాప్కి చేరుకుంది. అక్కడ ఉన్న చిన్న సిమెంటు బెంచి పైన కూర్చుంది. కూర్చున్న తర్వాత ఏం చేయాలో తోచలేదు. కాసేపు సర్టిఫికెట్స్ చూసుకుంది. కాసేపు గోడలు కంటించిన సినిమా పోస్టర్లు చూసింది. ఇంకాసేపు దిక్కులు చూస్తూ కూర్చుంది. అదే రోడ్డుపై కొంచెం దూరంగా చెత్తకుండి వెనక దాక్కున్న కోటిలింగం కళ్ళు ఈ అమ్మాయిపై పడ్డాయి. అతను ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం శత్రువులు పిచ్చి కుక్కను చంపినట్టు చంపుతారు. అయితే అటువంటి పరిస్థితులు అతని జీవితంలో కోకొల్లలు. అందుకే అతడు తన ప్రాణాలకు భయపడటం లేదు. తన దగ్గరున్న రహస్యం చేజారిపోతుందేమో అని భయపడుతున్నాడు. చివరికి తెగించి నిల్చున్నాడు కోటిలింగం. గబగబా సంయుక్త వైపు నిడిచాడు. సూటిగా తన వైపు వస్తున్న ఆ రఫ్ క్యారెక్టర్ని భయంగా చూసింది సంయుక్త. ఏం పాప, బాగున్నావా అడిగాడు కోటిలింగం. తల ఊపింది సంయుక్త. భయంతో పిడచగట్టుకుపోయిన ఆమె పెదవులు మాట్లాడటానికి సహకరించడం లేదు. నేను మీ నాన్న స్నేహితుడిని. మా నాన్నగారి స్నేహితుల? మా అమ్మ పోయాక ఆయన ఏమయ్యారో మాకెవరికి తెలీదు. ఆ మాత్రం తీగ చాలు కోటిలింగానికి డొంకంత కథలాగలడు. అవునమ్మా, భార్య పోయిన వైరాగ్యంతో ఆయన సన్యాసులు కలిసిపోయాడు. ప్రస్తుతం బెనారస్లో ఉన్నాడు. నేను ఇటు వస్తున్నానని తెలిసి నీకోసం ఒక గొలుసు పంపాడు. కాశీలో ఆయన అందరూ మహత్తు గల స్వామిగా చెప్పుకుంటారు. ఇది మెడలో వేసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పమన్నారు. కోటిలింగం ఇచ్చిన గొలుసు చేతిలోకి తీసుకుంది సంయుక్త. ఆ గొలుసు చివర ఒక లాకెట్ ఉంది. దానిపైన ఒక డ్రాగన్ బొమ్మ ఉంది. ఒక్క క్షణం తటపటాయించి ఆ గొలుసు మెడలో వేసుకుంది. తృప్తిగా నిట్టూర్చాడు కోటిలింగం. చాలు, ఇక శత్రువుల నుంచి తాను తేలిగ్గా తప్పుకోగలడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని తేలిగ్గా పట్టుకోగలడు. రివ్వున దూసుకొచ్చిన సిటీ బస్సు సరిగా సంయుక్త ముందు ఆగింది. తల తిప్పి కోటిలింగం వైపు చూసింది సంయుక్త. వెళ్ళిరా తల్లి, నా పేరు కోటిలింగం, మీ ఇంటికొచ్చి కలుస్తాను చెప్పాడు. వెంటనే బస్సు ఎక్కేసింది సంయుక్త. ఆ కొత్త వ్యక్తి తన తండ్రి స్నేహితుడేనని నమ్మింది ఆమె. సిటీ బస్సు ముందుకు కదిలిన తర్వాత రోడ్డు దాటబోయాడు కోటిలింగం. కల్లోలిత కడలి తరంగల్లా దూసుకొచ్చింది ఒక జీబు. వెనక సీట్లోంచి మెరుపుల ముందుకు దూకారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళని గమనించి వెనక్కి తప్పుకోబోయాడు కోటిలింగం. ఆ వ్యక్తుల చేతుల్లో తటాలను మెరిశాయి పటకా కత్తులు. పగబట్టి మీదకు దూకే కరినాగుల్లాగా కోటిలింగం కంఠం వైపు దూసుకొచ్చాయి అవి. ఇక తన ఆఫీసు అద్దాల కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు రతన్లాల్. నిజానికి ఆఫీసులో రతన్లాల్కు పనే ఉండదు. అంతా కింద ఉద్యోగులే చూసుకుంటారు. అయినా బయట పనులేమి లేనప్పుడు ఇలా ఆఫీస్కి వచ్చి కూర్చుంటాడు. ఆఫీసులో ప్రత్యేకంగా తన కోసం గది కట్టించుకున్నాడు రతన్లాల్.
అక్కడి నుంచి చూస్తే కింద రోడ్లపై వెళ్ళే ఆడవాళ్ళు కనపడతారు. ఇంకా క్లియర్గా చూడాలనుకున్నప్పుడు బైనాక్యులర్స్ ఉపయోగిస్తాడు. రతన్లాల్కి వయసు అయిపోతున్నా కోరికల వేడి తగ్గలేదు. పెదవులపై చెరగని చిరునవ్వుతో అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు పరుగులు పెట్టే జనాన్ని చూస్తుంటే చాలా నవ్వుగా ఉంటుంది అతనికి. రతన్లాల్ పిట్ట మనిషి. సన్నగా పొట్టిగా ఉంటాడు. ఎప్పుడు రిమ్లెస్ కళ్ళద్దాలు ధరిస్తాడు. కీచు గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా టేబుల్ పైన టెలిఫోన్ మోగుతూ రతన్లాల్ ఆనందానికి భంగం కలిగించింది. విసుక్కున్నాడు. ఆ టెలిఫోన్ అతని జీవితాన్ని నిర్దేశిస్తుంది. అతడు ఆనందంగా ఉన్న వేళ ఒక్కసారి ఆందోళనలో పడేస్తుంది. కొన్నిసార్లు విపరీతమైన టెన్షన్ సృష్టిస్తుంది. అతని వృత్తిపరంగా ఆ ఫోన్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువల్ల ఫోన్ మోగినప్పుడల్లా విసుక్కుంటూనే తీస్తాడు. నమస్తే సార్, నేను రాజును మాట్లాడుతున్నాను. అవతల నుంచి వినపడింది. ఏమిటి రాజు అడిగాడు రతన్లాల్. రాజు అతను నమ్మిన బంటుల్లో ఒకడు. సిటీకి కాస్త దూరంగా ఒక శివాలయం ఉంది కదా. అవును, ఆ శివాలయం నుంచి ఒక విగ్రహాన్ని దొంగతనం చేశారు సార్. కోటిలింగం అనేవాడు సదాశివం అనే మరో క్రిమినల్ సహాయంతో ఈ దొంగతనం చేశాడు. ఆ విగ్రహాన్ని ఏం చేశారు? ఆతృతగా అడిగాడు లాల్. ఇంకా తెలియదు సార్. వాళ్ళు రాత్రి దొంగతనం చేశారు. ఇంకా అవతల పార్టీకి అందించి ఉండరు. అర్జెంటుగా వాళ్ళు ఎక్కడున్నారు ఆరాతి. ఆ విగ్రహాన్ని మనమే బేరం చేద్దాం చెప్పి ఫోన్ పెట్టేశాడు రతన్లాల్. కోటిలింగం దొంగతనం చేశాడంటే అది ఖచ్చితంగా మంచి బేరమే అయి ఉంటుంది. వెంటనే చెప్పవలసిన వాళ్లకు దాని గురించి చెప్పాలి. టెలిఫోన్లో ఒక నెంబర్ వేగంగా రింగ్ చేశాడు రతన్లాల్. హలో. అవతల నుంచి ఒక గంభీరమైన కంఠస్వరం. ఆ కంఠం వింటూనే రతన్లాల్ మోకాళ్లలో వణుకు మొదలైంది. కొన్ని వందల సార్లు విన్న ఆ కంఠస్వరం విన్నప్పుడల్లా అలాగే ఫీల్ అవుతాడు. వణుకుతున్న గొంతుతో తను విన్నది ఊహించింది మొత్తం చెప్పాడు. అవతల నుంచి సమాధానం రావడానికి కాస్త సమయం పట్టింది. మరీ ఇంత సోమరి వెధవలని అనుచరులుగా చేసుకుంటే మసైపోతావు లాల్. ఒక అమెరికన్ మిలియనీర్ తన షోరూంలో పెట్టుకోవడానికి ఆ విగ్రహం అడిగాడు. బేరం ఎంతో తెలుసా లాల్? 2 కోట్లకు పైగా ఇండియన్ కరెన్సీ వస్తుంది. అందుకే విక్రమ్ను పంపాను. బ్యాడ్ లక్. విక్రమ్ చేతి నుంచి ఆ ఇద్దరు తప్పించుకున్నారు. అఫ్కోర్స్ విక్రమ్ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. రతన్లాల్ తల పంకించాడు. ప్రపంచంలో పరమ కిరాతకులకు ఇచ్చే అవార్డు ఏదైనా ఉంటే అది విక్రమ్కు మాత్రమే వస్తుంది. సదాశివాన్ని కోటిలింగాన్ని పట్టుకోవాలి ఎలాగైనా లాల్. నీ డేగ కళ్ళను వాళ్ళపైకి తోలు. అవతలపై వైపు నుంచి వినపడింది. రిసీవర్ హుక్కుపై పెట్టేశాడు రతన్లాల్. అయితే నిమిషం కూడా గడవకముందే మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి ఫోన్ చేసింది రాజు. సార్, కోటిలింగాన్ని ఎవరో చంపేశారు. పటకా కత్తులతో నరికేశారు. ఉలిక్కి పడ్డాడు రతన్లాల్. అయితే విక్రమ్ యాక్షన్లోకి దిగాడన్నమాట. ఇక శవాలు గుట్టలుగా కనపడతాయి. అయితే ఎక్కడో విన్న ఇంకో విషయం గుర్తుకొచ్చింది. మృత్యుదేవత అయిన యముడు విగ్రహం గుళ్ళోంచి కదిపితే మృత్యువు విలయ తాండవం చేస్తుందట. సార్, కోటిలింగం ఆఖరిసారి ఒక అమ్మాయితో మాట్లాడాడు. బహుశా విగ్రహం గురించి అయి ఉంటుంది చెప్పాడు రాజు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు సార్. నెమలి పింఛం రంగు చీర కట్టింది. 20 ఏళ్ళు ఉండొచ్చు. చేతిలో ఏదో ఫైల్ కూడా ఉంది. చాలా బాగుంది సార్ అని పళ్ళికిలిచ్చినట్టు అన్నాడు రాజు. రతన్లాల్ బలహీనత అతని అనుచరులందరికీ తెలుసు. ఏడిసావులే, ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో, ఆ తర్వాత బోను సిద్ధం చెయ్యి. ఫోన్ పెట్టేశాడు. ఇక జాక్సన్ అండ్ కంపెనీ అన్న బోర్డు చూసి అధునాతనంగా కనపడుతున్న భవంతిలోకి అడుగుపెట్టింది సంయుక్త. యూనిఫామ్లో ఉన్న ఫ్యూన్ గ్లాస్ డోర్ తెరిచి లోపలికి పంపాడు. ఎండలో వచ్చిందేమో, ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎయిర్ కండిషనింగ్ చేసిన పెద్ద హాల్ అది. ఒక చివరగా కొంతమంది ఆడపిల్లలు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఒక పక్కన తను కూడా కూర్చుంది. మొత్తం 7 ఆడపిల్లలు అక్కడ కూర్చొని ఉన్నారు. తనతో కలిసి 8 మంది. ఇంటర్వ్యూ మొదలైంది. ఫ్యూన్ ఒకరి వెనక ఒకరిని పిలుస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాడు. మోహన్ నిండా చెమటలతో అదురుతున్న వదనాలతో బయటకు వస్తున్నారు. చివరిగా సంయుక్త వంతొచ్చింది. తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించింది. లోపల పెద్ద టేబుల్ వెనక ఒక నడి వయసు వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. మీ పేరు? సంయుక్త. క్వాలిఫికేషన్? BA టైప్ హయ్యర్, షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాను చెప్పింది సంయుక్త. BAలో మెయిన్ ఏమిటి? టేబుల్ పైన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అడిగాడు ఆయన. ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఆ జవాబు వింటూనే ఆయన ముఖంలో కుతూహలం కనిపించింది. ఆర్కియాలజీ అంటే పురాతన వస్తువులు తవ్వి తీయటమేనా? కాదు సార్. పురాతన చరిత్రకు సంబంధించిన అవశేషాలను, ఆనాటి చరిత్రను, నాగరికతను తెలిపే వస్తువుల సేకరణ కూడా ఆర్కియాలజీలోకే వస్తుంది. ఈ తవ్వకాలను ఉద్గతనాలు అంటారు. ఈ ఉద్గతనాలు లేకుండానే పాత దేవాలయాలు, గుహలు ఆధారంగా ప్రాచీన నాగరికతను బయటికి తీస్తూ ఉంటారు. ఆ సమయంలోనే కొన్ని అపురూప వస్తువులు కూడా బయటపడతాయి. అపురూప వస్తువులంటే వెండి, బంగారు నగల? కాదు సార్.
ఆనాటి చరిత్రను మన కళ్ళ ముందు ఉంచే వస్తువులు, ఉదాహరణకి గుప్తుల కాలం నాటి కత్తి కానీ డాలు కానీ దొరికితే అది మనకు అపురూప వస్తువు అవుతుంది. అంతెందుకు, మీ ఇంట్లో తాటి ఆకులపైన మీకు అర్థం కాని లిపిలో రాసి ఉన్న గ్రంథం దొరికితే దాన్ని మీరు పనికిరాని చెత్త అనుకుంటారు. కానీ అది బయటకు వస్తే చరిత్రలో అనుకోని మార్పులు సంభవించవచ్చు. కోర్స్ ప్రైవేట్ వ్యక్తులు అటువంటి వాటిని ఎక్కువ ధరకు కొంటారనుకోండి. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్ళీ చెప్పింది. పట్టించుకోరు కానీ వెండి బంగారు వస్తువుల్లాగే ఈ పురాతన వస్తువులను కూడా దొంగిలిస్తారు. విగ్రహాల చోరీనా? అంతవరకు కామ్గా వింటున్న అతడు ఉలిక్కి పడ్డట్టుగా అడిగాడు. ఎస్, విగ్రహాలను దొంగిలించి చట్టం కళ్ళు కప్పి రవాణా చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ప్రతిరోజు కొన్ని వందల విగ్రహాలు తయారవుతున్నాయి. 1-2 విగ్రహాలు పోతే మాత్రం పడి నష్టమే ఉంది. ఈ రోజుల్లో తయారైన విగ్రహాలు ఎవరికి అవసరం లేదు సార్. వాళ్ళకి కావాల్సింది 1 శతాబ్దానికి ముందు తయారైన విగ్రహాలు. విగ్రహం ఎంత పాతదైతే అంత రేటు పలుకుతుంది. ఇక నష్టం అంటారా? మన దేశానికి, మన చరిత్రకు సంబంధించిన అపురూపమైన వస్తు సంపద దేశం వదిలిపోతూ ఉంటే ఆమె మాటలకు అడ్డొస్తూ టేబుల్ మీద టెలిఫోన్ బాయ్ అంటూ మోగింది. ఉలిక్కి పడి చూసింది సంయుక్త. ఆ విధంగా విచిత్రంగా శబ్దం చేసి ఫోన్ అంతవరకు ఆమె చూడలేదు. రిసీవర్ చేతిలోకి తీసుకుంటూనే జాక్సన్ హియర్ అన్నాడు ఆయన. ఆ తర్వాత ఏం మాట్లాడలా. జాగ్రత్తగా అవతల మాటలు వింటున్న ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. కాసేపటికి రిసీవర్ హుక్కు పైన ఉంచాడు. సంయుక్త మొహంలోకి దీక్షగా ఒక క్షణం చూసి ఆ తర్వాత చెప్పాడు. మిస్ సంయుక్త, నిజానికి ఈ ఉద్యోగం ఒక మంత్రి గారి క్యాండిడేట్కి రిజర్వ్ చేయబడింది. అయితే ఆ అమ్మాయి రావటం లేదని ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో నాకు నచ్చిన అభ్యర్థివి నువ్వే. సో యు ఆర్ అపాయింటెడ్. ఆశ్చర్యంగా ఆయన మొహంలోకి చూస్తూ ఉండిపోయింది సంయుక్త. బజర్ నొక్కాడు ఆయన. తలుపు తీసుకుని ఒక సన్నటి వ్యక్తి లోనికి వచ్చాడు. మూర్తి, వీరి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకో. కైవల్య గారున్న రూమ్లో వీరికి సీట్ ఏర్పాటు చేయి. ఎస్ సార్, పదండి అన్నాడు మూర్తి. చివరగా ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు మూర్తి. ఎత్తుగా ఉన్న 2 బీరువాలు, ఆ బీరువాల నిండా ఫైల్స్, 2 కుర్చీలు, 2 బల్లలు ఉన్నాయి. ఒక కుర్చీలో కూర్చుని అన్న అమ్మాయిని చూస్తూనే అరిచింది సంయుక్త. హాయ్ కైవల్య. ఆ అమ్మాయి కూడా సంయుక్తను చూసి హ్యాపీగా నవ్వింది. కంగ్రాచులేషన్స్ అంది కైవల్య. థ్యాంక్స్. మూర్తి ఏ రకమైన భావం ప్రదర్శించకుండా నిర్లిప్తంగా గదిలోంచి వెళ్ళిపోయాడు. అయితే మంత్రిగారి అభ్యర్థివి నువ్వేనన్నమాట? కాదు, ఆవిడ రాలేదట. ఈ ఉద్యోగం నాకు ఇచ్చారు. నాకంతా కలలా ఉంది. ఇంత తేలిగ్గా నాకు ఉద్యోగం రావటం, కాలేజీలో ఫ్రెండ్ అయిన నువ్వు కూడా ఇక్కడే పని చేయటం. ఈవేళ పొద్దుట్లేచి ఎవరి మొహం చూశాను. గొప్ప విచిత్రాలు జరిగాయి. ఈ ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది అడిగింది సంయుక్త. పెద్దగా భయపడనక్కర్లేదు. ఇది చాలా మంచి ఆఫీస్. ఇక్కడ పనేమీ కష్టంగా ఉండదు. ఆడవాళ్ళంటే ఇక్కడ వాళ్ళందరూ గౌరవం చూపిస్తారు. జాక్సన్ కూడా చాలా మంచివారు చెప్పింది కైవల్య. సంయుక్త మెళ్ళలోని కొలుసు విచిత్రంగా కనిపించింది కైవల్యకి. దాని చివరనున్న డ్రాగన్ బొమ్మను చేత్తో పట్టుకుంది. ఈ గొలుసు కథ విచిత్రమైందిలే. ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను కానీ ఈ గొలుసే నా అదృష్ట దేవత అంది సంయుక్త. అది ఆమెకు తన తండ్రి పంపిన గొలుసని, దానితోనే తన అదృష్టం మారిందని నమ్మకం ఏర్పడింది సంయుక్తకి. ఇక రివ్వున దూసుకొచ్చిన మోటార్ బైక్ ఆ భవనం పోర్టికోలోకి రాగానే సడన్గా ఆగింది. దానిపై నుంచి దిగిన సింధూర్ టీవీగా ఆ భవంతిలోకి నడిచాడు. ముందు హాల్లోకి వచ్చేసరికి 2 నౌకర్లు ఎదురొచ్చారు. అయ్యగారు ఉన్నారా అడిగాడు సింధూర్. ఉన్నారు సార్, మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి. వాళ్ళ వెనకే లోపల గదిలోకి నడిచాడు సింధూర్. ఆ గదిలో ఒక మూలగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు ఒక వృద్ధుడు. వయసు పైబడిన అతని శరీరం దృఢంగానే ఉంది. అతని కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి. అతనిలో జరుగుతున్న మానసిక సంఘర్షణకు ప్రతీకలా అతని నుదుటిపై నరాలు ఉబ్బి కనపడుతున్నాయి. అతన్ని ఆ పరిస్థితిలో చూస్తూనే సింధూర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం జరిగింది సార్ లోపలికి వస్తూనే అడిగాడు. కమాన్ సింధు, కూర్చో. తన పక్కన సీటు చూపించి చెప్పాడు ఆ వృద్ధుడు. కూర్చున్నాడు సింధూర్. నౌకరు 2 గ్లాసులతో లెమన్ జ్యూస్ ఇచ్చాడు. ఆ నౌకరు వెళ్ళేదాకా ఏమీ మాట్లాడలేదు ఆయన. తర్వాత వెళ్ళి తలుపు వేసి వచ్చాడు ఆ వృద్ధుడు. చాలా కాలంగా మౌనంగా ఉన్న మృత్యువు తన ఆకలి తీర్చుకోవడానికి ప్రపంచం పైకి వచ్చింది. సింధు, మనం జాగ్రత్త పడకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి చెప్పాడు ఆ వృద్ధుడు. కాముగా తన చేతిలో ఉన్న డ్రింక్ సిప్ చేస్తూ కూర్చున్నాడు సింధూర్. విషయం చాలా సీరియస్ అని తెలుస్తోంది. తను మాట్లాడటం అనవసరం. ఆ వృద్ధుడే తిరిగి చెప్పసాగాడు. ఇదంతా చెప్పే ముందు మా కుటుంబం గురించి కొంత చెప్పాలి. నీకు తెలుసు కదా, మా తాతలు జమీందారులు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ దివాణాలు భోగాలు పోయాయి. అయితే ఈ వారసత్వంగా నాకు కొన్ని పొలాలు, ఈ భవనం, ఒక దేవాలయం వచ్చాయి. తరతరాలుగా మేము ధర్మకర్తలుగా ఉంటున్నాం. ఆ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అందులో అష్టదిక్పాలకుల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు దేశంలో ఇంకెక్కడా లేవు. సింధూర్ ఆశ్చర్యంగా వృద్ధుడి మొహంలోకి చూసి, అష్టదిక్పాలకులా అన్నాడు. అవును సింధూర్,
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం 8 దిక్కులకు 8 మంది దిక్పాలకులు ఉన్నారు. ఒక్క క్షణం ఆగి సింధూర్ మొహంలోకి చూశాడు ఆ వృద్ధుడు. అతనిలో కనపడుతున్న ఆతృతను తృప్తిగా చూసి తిరిగి చెప్పసాగాడు. అయితే వీరందరిలోనూ దక్షిణానికి అధిపతి అయిన యముడు మృత్యుదేవుడు. ప్రపంచంలో సకల జీవరాశుల్ని కాలం తీరగానే క్రమం తప్పకుండా తీసుకుపోయే కాలయముడు కూడా ఉన్నాడు. ఆ గుడిలో యముడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతిదినం గంజాయి ధూపంతో అష్టోత్తర సహస్రనామ పూజలు జరుగుతాయి. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. యముడిని దొంగతనంగా పట్టుకుపోయారు. అది బంగారు విగ్రహమా? కాదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఆ విగ్రహం విలువ బంగారం విగ్రహం విలువకు 10 రెట్లు ఉంటుంది. అది ఆంధ్ర శాతవాహనుల కాలంలో తయారు చేయబడ్డ విగ్రహం. అందులోనూ ఇంకెక్కడా లేని అపూర్వమైన ప్రాచీన విగ్రహం. అయితే వాళ్ళు ఆ యముడి విగ్రహం ఒకటే ఎందుకు తీసుకున్నారు? అదే గుళ్ళో ఇంకా 7 విగ్రహాలు ఉన్నాయిగా. ఎవరో విదేశీయుడు ఆ విగ్రహం కావాలని అడుగుంటాడు. అందువల్ల అదొక్కటే తీసుకుపోయారు. మిగిలిన విగ్రహాలు కూడా కావాలి అంటే అవి కూడా తీసుకుపోదురు. ఈ విగ్రహాల స్మగ్లర్ విషయం నీకు తెలియదు సింధూర్. డబ్బులిస్తే కన్న తల్లి రొమ్ములు కూడా తెగ నరికే కసాయి వాళ్ళు. ఒక క్షణం తన చేతిలో ఉన్న గ్లాసులోకి పరీక్షగా చూశాడు. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి చెప్పసాగాడు ఆ వృద్ధుడు. ఆ విగ్రహానికి సంబంధించి ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. అది ఉన్న ప్రదేశంలోంచి దానిని తరలించి రోజు పూజలు చేయకపోతే రక్తపు టేర్లు ప్రవహిస్తాయట. దానిని నేను కూడా నమ్ముతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అడిగాడు సింధూర్. నాకు ఆ విగ్రహం కావాలి సింధూర్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఇక ఆ రోజు ఆదివారం. ఆఫీస్కి సెలవు కావడంతో ఆట విడుపుగా ఉంది సంయుక్తకి. బామ్మ కూడా తిరిగి వంటిల్లు సర్దింది కాసేపు. అయితే బామ్మ రావద్దని ముందు గదిలోకి గంటడంతో బయటికి వెడదామని తయారవసాగింది. ఆ సమయంలో వచ్చింది కైవల్య. ఆమె ఒంటిపైన చీర బురద కొట్టి ఉంది. ఒంటిపైన కూడా అక్కడక్కడ బురద నీళ్లు కొట్టినట్టుంది. ఇదేమిటి, ఎక్కడేం జారిపడ్డావా ఏమిటి అడిగింది సంయుక్త. లేదే బాబు, గాంధీ చౌక్లో డ్రైనేజ్ బాగు చేస్తున్నారట. రోడ్డు పైన బురద వేసి ఉంచారు. వాడెవడో కారులో వెళుతూ నా మీద బురద కొట్టిపోయాడు రాస్కెల్. ఏడు మొహంతో చెప్పింది కైవల్య. అంతవరకు కైవల్య తిడుతుందని నవ్వు బలవంతాన ఆపుకుంది సంయుక్త. ఇక ఆమె వల్ల కాలేదు. పగలబడి నవ్వుతున్న స్నేహితురాలు చూడగానే ఉక్రోషంతో కూడా పడి తరమబోయింది కైవల్య. చూడు బామ్మ, వాడెవడో నా మీద బురద నీళ్ళు చల్లాడు. నన్ను చూసి సంయుక్త ఎలా నవ్వుతుందో ఎదురొచ్చిన బామ్మతో కంప్లైంట్ చేసింది. వెంటనే బామ్మ కారు ఓనర్ని తిట్లతో అష్టోత్తర పూజ చేసింది. అబ్బా బామ్మ, వినలేకపోతున్నామే, ఆపేయి సంయుక్త బతిమాలింది. లేకపోతే ఆడపిల్లని కూడా చూడకుండా అలా బట్టలు ఖరాబు చేస్తాడా? వాడు మనిషేనా పశువా? లోపలికి వెళ్ళి స్నానం చేసి రావే కైవల్య. నా చీర కట్టుకుంది కానీ సినిమాకి వెళ్దాం. నన్నింత అవమానం చేసిన నీ గృహమందు స్నానపానాదులు నిషిద్ధము బాలిక. అదేమిటేవు జానపద చిత్రాల్లో రాజకుమారిలాగా. అదంతే, మేము నీ ఇంట విశ్రమించాం, స్నానమాచరింపం. అదే స్టైల్లో చెప్పింది కైవల్య. చక్కగా నువ్వు బట్టలు లేకుండా స్నానం చేస్తున్న ఫోటోలు తీసి నీ పెళ్ళయ్యాక మీ ఆయనకి ఇద్దామనుకున్నానే. ఎంత చక్కటి అవకాశమో పాడు చేసుకుంటున్నావు. ఆ మాటలకు మళ్ళీ ఉడుక్కుంది కైవల్య. బామ్మ కలగజేసుకుంది. అది ఉట్టి మగరా వెళ్ళే అమ్మ అలాగే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. చెయ్యను మొండికేసింది కైవల్య. ఒక్క క్షణం ఆగి తనే చెప్పింది మళ్ళీ. నాకు నీ నెమలిపించం రంగు చీర ఇవ్వాలి. అలా అయితేనే నువ్వు చెప్పినట్టు వింటాను. ఓసి రాక్షసి, ఎంత ఆశే నీకు. నేను ఒక్కసారి మాత్రమే కట్టాను ఆ చీర, నేను ఇవ్వను. పోరి ఒకసారి ఇవ్వవే. అమ్మాయి అంత సరదా పడుతుంటేను బామ్మ చెప్పింది. సంయుక్త ఒప్పుకోవడంతో చిలకలా ఎగురుకుంటూ బాత్రూంలో వాలింది కైవల్య. సంయుక్త చీరను గబగబా కట్టింది. ఆ చీర కోసం మొత్తం ఊరంతా తిరిగింది కైవల్య. దొరకలేదు. అసలు సంయుక్తే ఒక షాపులో ప్రచారం కోసం తెచ్చి బొమ్మకు చుట్టిన చీరను విప్పించి ప్యాక్ చేయించింది. ఊళ్ళోకి ఆ చీరలు ఇంకా రాలేదు. ఇప్పుడు ఎలాగూ సంయుక్త చీరగట్టి ఆ ముచ్చట తీర్చుకుంది. సంయుక్త కైవల్య కలిసి సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బామ్మ తను కూడా వస్తానని బయలుదేరింది. అయితే ఆఖరి నిమిషంలో ఆ వీధిలో ఎవరో కోడలు నొప్పిలో పడుతుందని తెలియటంతో సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని అటు పరిగెత్తింది. ఒళ్ళు మండిపోయింది సంయుక్తకి. చాలాసార్లు బామ్మ అలాగే చేసింది. బామ్మను తిట్టుకుంటూ థియేటర్కి వెళ్ళారు ఆడపిల్లలిద్దరూ. అనుకున్నట్టే సినిమా టిక్కెట్లు దొరకలేదు. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే సంయుక్త చెప్పింది, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోవాలి. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ అనుచరుల కళ్ళు. అండర్ వరల్డ్లో ఏ విషయమైనా అతి తేలిగ్గా పాకిపోతుంది. కోటిలింగంతో మాట్లాడిన అమ్మాయి విషయం అలాగే పాకింది.
నిరాశగా థియేటర్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి నడిచారు. వచ్చి నిలబడిన సర్వర్కి 2 చికెన్ బిర్యానీ తీసుకునిరా, కైవల్య చెప్పింది. అంతవరకు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్న యువకుడు సరిగ్గా వెళ్ళ పక్క టేబుల్ దగ్గర కూర్చున్నాడు. భలే ఉన్నాడు గదే, మెకనాస్ గోల్డ్లో హీరోలాగా అంది కైవల్య. పాపం ఏమీ అనకే, మరీ ముద్దపప్పులా ఉన్నాడు, భయపడి పారిపోతాడు. తల వంచుకుని కూర్చున్న ఆ యువకుడిని చూస్తూ చెప్పింది సంయుక్త. 2 ఆడపిల్లలు పక్కనే కూర్చుని ఉండగా అలా తల వంచుకుని కూర్చున్నాడేమే. మనకెందుకే, అయినా మగవాళ్ళతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను తెలుసా. నిజంగా ఎప్పటి నుంచి? మా బామ్మ ఇలాగే ఒక మగాడితో మాట్లాడి మోసపోయిందంట. నిజంగానా? వెన్నును నిటారుగా చేస్తూ అడిగింది కైవల్య. ఎప్పుడు ఎవరి వల్ల? శోభనం రోజట మా తాతయ్య వల్ల. వాళ్ళ మాటలు వింటున్న యువకుడు పెదవులపై సన్నని చిరునవ్వు మెదిలింది. ఇంతలో సర్వర్ చికెన్ బిర్యానీ తెచ్చి వాళ్ళ టేబుల్పై పెట్టాడు. అది చూస్తున్న యువకుడు మొహం చిట్లించాడు. నిజంగా పప్పు శుద్ధలానే ఉన్నాడే, వెజిటేరియన్ అనుకుంటా, కాసేపు ఏడిపిద్దామా? సంయుక్త చెవిలో గుసగుసలాడింది కైవల్య. ఎలా? ఏముంది, ప్రపంచంలోని రకరకాల నాన్ వెజ్ల గురించి మాట్లాడటమే. నీకు తెలుసా, చైనాలో చెదపురుగులు పట్టుకుని వేపుకు తింటారు, పెద్దగా చెప్పడం మొదలెట్టింది సంయుక్త. అంతేకాదు, చీకటి రాత్రుల్లో పెద్ద నెగడు వేసి చలి కాచుకుంటారట. ఆ మంటకు ఆకర్షించబడ్డ రకరకాల పురుగులు వచ్చి ఆ మంటల్లో పడిపోతాయి. బాగా రోస్ట్ అయిన వాటిని లొట్టలు వేసుకుంటూ తింటారట. అఫ్కోర్స్ కుక్కలను, పిల్లలను, పిల్లుల్ని ఎలాగైనా తింటారనుకో. సంయుక్త మాటలకు ఆ యువకుడు ఇబ్బందిగా మొహం పెట్టాడు. అది చూసి కైవల్య నవ్వటం మొదలెట్టింది. సరే, నువ్వు కుక్కలు, పిల్లులు అంటున్నావు, నార్త్ అమెరికాలో మనుషుల్ని తింటారట తెలుసా? సరిగ్గా అదే సమయంలో వెయిటర్ 2 పరోటాలు కైమా కూరతో తెచ్చి ఆ యువకుడు ముందు పెట్టాడు. అది చూడగానే సంయుక్త, కైవల్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ యువకుడు తమను ఆట పట్టించాడని వాళ్ళకి అర్థమైంది. మిస్, మీకు విషయం తెలుసా? మనుషుల్ని తినటాన్ని కానిబాలిజం అంటారు. ఆ యువకుడు సంయుక్తతో చెప్పసాగాడు. ఈ క్యానిబాల్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు. నార్త్ అమెరికాలో హమిట జాన్ అనే తెగకు నాయకత్వం వహించేవాడు 3 రోజుల పసికందును దేవతా ప్రసాదంగా తినాలి. బిజియన్ తెగవాళ్ళు పరాయి తెగవాళ్లను మహానందంగా తినేస్తారు. నార్త్ అమెరికా, కెనడా, దక్షిణ ఆఫ్రికాల్లోనూ ఈ క్యానిటాల్స్ ఉంటారని అంచనా. సంయుక్త రొసరొసలాడుతూ మొహం పక్కకు పెట్టుకుంది. మహానుభావ, ఏదో తింటున్నాం చూశారుగా, ఇటువంటి కబుర్లు చెప్పి మధ్యలో ఆపించేద్దాం అనుకున్నారా? కైవల్య అంది. కాస్తైనా లావు తగ్గుతారని తనలో తాను అనుకున్నట్టు అన్నాడు. వాట్? ఇద్దరు ఒకేసారి అరిచారు. ఏం లేదు, 1976లో డాక్టర్ గజుడో షేక్ అనే ఆయన క్యానిబాల్స్ పైన రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి పొందాడు. ఆ డాక్టర్ వాళ్ళపై ఒక పుస్తకాన్ని రాశాడు. మీకు ఎక్కువ వివరాలు కావాలంటే అది చదవండి, చెప్పాడు ఆ యువకుడు. అక్కర్లేదులేండి, ప్రపంచంలో ఎవరెవరు ఏమేమి తింటారో తెలుసుకోవటం మా హాబీ కాదు, చెప్పింది సంయుక్త. అప్పుడు చూశాడు ఆ యువకుడు సంయుక్త మెడలో వేలాడుతున్న గొలుసుని. విచిత్రంగా తోచింది అది. దాని గురించి అడుగుదాం అనుకున్నాడు, కానీ సంయుక్త మూడు చూసి విరమించుకున్నాడు. మీ పేర్లేమిటి మిస్? బయటికి వెళ్లే ముందు అడిగాడు. రంభ, ఊర్వశి, వ్యంగ్యంగా చెప్పింది కైవల్య. అలాగా, నా పేరు ఇంద్రుడు, దేవేంద్రుడు అన్నాడు ఆ యువకుడు జేమ్స్ బాండ్ స్టైల్లో. ఆ యువకుడు బయటికి వెళ్ళాక అతను ఎవరని సర్వర్ని అడిగింది సంయుక్త. అరే, ఆయన తెలీదా మేం సాబ్, హెవీ వైట్ బాక్సర్, పేరు సింధూర్, మన తెలుగు వాళ్ళకే గర్వకారణమైన ఫైటర్, భుజాలు ఎగరేస్తూ చెప్పాడు సర్వర్. ఇక సింధూర్ తన మోటార్ బైక్ తాళం తీసి స్టార్ట్ చేయబోయాడు. ముందు టైర్ పంక్చర్ అయినట్టుంది. షిట్, విసుక్కున్నాడు. నడిపించుకుంటూ ముందుకు సాగాడు. కొద్ది దూరంలో రాజు మెకానిక్ షెడ్ ఉంది. రాజు అతని చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరు అనాథలే. అయితే సింధూర్కి సరైన గైడెన్స్ దొరకడంతో మంచి బాక్సర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నాడు. ఆ గైడెన్స్ దొరకని రాజు కొంతకాలం కిందటిదాకా నేరస్తుడుగానే మసిలాడు. ఈ మధ్య సింధూర్ ప్రోద్బలంతో ఆ జీవితం నుంచి బయటకు వచ్చి గౌరవంగా మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. సింధూర్ని అంత దూరం నుంచి చూస్తూనే పరుగున వచ్చాడు రాజు. అతని చేతిలో బండి అందుకున్నాడు. నువ్వు ఇలా కూర్చో గురు, 5 నిమిషాల్లో సెట్ రైట్ చేసిస్తాను, నవ్వుతూ చెప్పాడు రాజు. ఒరే చిన్న, అన్నకో స్ట్రాంగ్ టీ తెచ్చిపెట్టు, కొట్లో కుర్రాడు వైపు తిరిగి చెప్పాడు రాజు. ఇప్పుడు హోటల్ నుంచి వస్తున్న రాజు, ఇంకా ఏం తీసుకోలేను, చెప్పాడు సింధూర్. ఏం గురు, మొన్న పోటీలో ఎదుటి పార్టీ వాడు తుక్కు కింద కొట్టేవంటగా, పేపర్ల నిండా నీ ఊసే. ఇప్పుడు ఈ దేశంలో పెద్ద బాక్సరు నువ్వేనట కదా. అదేం కాదులే, అసలు మనిషి వేరే ఉన్నాడు, అతను ఓడిస్తే కానీ నేషనల్ ఛాంపియన్ కాను, పెదవి విరుస్తూ చెప్పాడు సింధూర్. వాడిని కూడా తుక్కు కింద కొడతావులే గురు, నీ పట్టుదల నాకు తెలియదా. అతను పెద్ద ఫైటర్, అతన్ని ఎదిరించాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. మరి ప్రాక్టీస్ చేయి గురు, ఏదైనా సాయం కావాలంటే నేనున్నా కదా. ఇప్పుడు దానికంటే పెద్ద పని తగిలింది. జైలర్ సాబ్ తన కోసం చేసి పెట్టమన్నాడు ఒక పని.
చేస్తున్న పని ఆపి టక్కన లేచాడు రాజ్. జైలర్ సాబ్ సింధూర్ జీవితాన్ని మలుపు తిప్పిన మనిషి. ఆయన లేకుంటే తను సింధూర్ కూడా పెద్ద క్రిమినల్స్గా మారేవారు. చెప్పు గురు, నేను కూడా సాయం చేయగలనేమో చూస్తాను. లోపలికి వెళ్దాం పద, లోపలికి నడుస్తూ చెప్పాడు. చిన్నాకు పని అప్పగించి కూడా నడిచాడు రాజు. కొద్ది కాలం కిందట జైలర్ సాబ్ ఆధ్వర్యంలో ఉన్న గుడిలో ఒక విగ్రహాన్ని దొంగిలించారు. అది పోయినప్పటి నుంచి ఆయనకి మనశ్శాంతి లేదు. చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా అది వెనక్కి తెస్తానని చెప్పాను. సింధూరు మాటలు వింటూ శిలాప్రతిమలా బిగిసిపోయాడు రాజు. అతని ముఖంలో మార్పులను గమనించి ఆదుర్దాగా అడిగాడు సింధూర్. ఏ రాజు, అలా అయిపోయేవే? ఆ విగ్రహం తిరిగి దొరకటం అసంభవం గురు. చాలా పెద్ద పార్టీలు ఈ కేసులో ఉన్నాయి. అంటే అప్పుడే ఆ విగ్రహం దేశం దాటేసిందా? దేశమా? కనీసం ఈ ఊరి పొలిమేర కూడా దాటలేదు. అయితే అది ఎక్కడుందో ఒకే ఒక అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలియదు. సరిగా అర్థమయ్యేటట్టు చెప్పు. విపరీతమైన ఎక్సైట్మెంట్ సింధూర్ కంఠాన్ని వణికేస్తోంది. మొదట సదాశివం, కోటిలింగం అనే క్రిమినల్స్ ఆ విగ్రహాన్ని దొంగిలించారు. విక్రమ్ అనే ఇంకో క్రిమినల్ వీళ్లపైన దాడి చేయడంతో చెరో దారిన పారిపోయారు. ఆ తర్వాత గాంధీ చౌక్లో కోటిలింగాన్ని విక్రమ్ చంపేశాడు. కోటిలింగం చనిపోయే ముందు ఒక అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయిని చూసింది నేనే. కోటిలింగం హత్య చేయబడే సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఆ అమ్మాయిని నేను ఒక్కడనే చూశాను. ఒక్క క్షణం ఆగాడు రాజు. ఎదురుగా గోడకున్న క్యాలెండర్ వైపు చూశాడు. అందులో శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడున్నాడు. కొంచెం పక్కగా మహిషం పైనుంచి మార్కండేయుని పైకి పాశం విసురుతున్నాడు యముడు. ఎందుకో తెలియదు కానీ ఆ యముడు క్యాలెండర్ని అక్కడ చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు రాజు. ఆ అమ్మాయికి 20-25 మధ్య వయసు ఉంటుంది. చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకుంది. నెమలి పింఛం రంగు చీర కట్టింది. బహుశా కోటిలింగం ఆ విగ్రహం ఎక్కడ దాచింది ఆమెకి చెప్పుండొచ్చు. కేవలం చీర రంగును బట్టి ఆడదాన్ని గుర్తించడం ఇంపాసిబుల్. కానీ కొంతమేర అవకాశం ఉంది గురు. ఆ చీరను ఒక బట్టల షాపు వాళ్ళు తెప్పించారు. షోకేస్లో బొమ్మకి దాన్ని చుడితే ఒక అమ్మాయి కావాలని పట్టుబట్టి కొనుక్కుందట. ఆ తర్వాత అటువంటి చీరలు ఊళ్ళోకి రాకుండా మా బాస్ రతన్లాల్ జాగ్రత్త తీసుకున్నాడు. ఒకవేళ వచ్చిన ఆ అమ్మాయి ఆచూకీ తెలిపేదాకా ఆ చీరలని మా బాసే కొనేస్తాడు. అంటే నువ్వు ఇంకా మారలేదు, రతన్లాల్ దగ్గర పనిచేస్తున్నావు అన్నమాట అడిగాడు సింధూర్. జస్ట్ ఇన్ఫార్మర్గా గురు, అంతకు మించి ఏం చేయను, క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు రాజు. విసుగ్గా తల బెదిలించాడు. అప్పుడే కథ చాలా దూరం వచ్చేసింది. కేవలం ఒక చీర ఆధారంతో తన అమ్మాయి ఆచూకీ ఎలా తెలుసుకోగలడు? నెమలి పింఛం రంగు చీర, నెమలి పింఛం. టకీమని లేచి నుంచున్నాడు సింధూర్. రాజా, ఇప్పుడు నేను వచ్చిన రెస్టారెంట్లో ఒక అమ్మాయిని చూశాను. సరిగ్గా చీరగట్టింది. పద వెళ్దాం. తొందర చేశాడు. నువ్వు కూర్చో గురు, మన దగ్గర చాకు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, నిమిషాలపైన తెలుసుకుని వస్తారని చెప్పి కంగారుగా బయటికి పరిగెత్తాడు రాజు. కొంతసేపటికి తిరిగి వచ్చాడు. వస్తూనే చెప్పాడు, ఆ అమ్మాయి పేరు కైవల్య గురు. జాక్సన్ అండ్ జాక్సన్ కంపెనీలో పనిచేస్తోంది. ఇంకా పెళ్లి కాలేదు. తల్లి లేదు, కానీ తండ్రి ఉన్నాడు. 2 చిన్న తమ్ముళ్ళు ఉన్నారు. కైవల్య ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. తల పంకించి సింధూరు బయటికి నడవబోయాడు. గురు, విక్రమ్ మనుషులు ఆమెను ట్రేస్ అవుట్ చేశారు. బహుశా ఈ రాత్రికి ఆమెపై దాడి జరగచ్చు. ఆడవాళ్లను హింసించడంలో పిచ్చి ఆనందం పొందుతాడు విక్రమ్. ఈమెను వదిలే సమస్య లేదు. ఎలాగైనా ఆమెను వాడి బారి నుంచి రక్షిస్తాను. ఆ విగ్రహం ఆచూకీ తెలుసుకుంటాను స్థిరంగా అన్నాడు సింధూర్. ఒక్క క్షణం తటపటాయించాడు రాజు. ఆ తర్వాత సింధూర్ భుజం తట్టి చెప్పాడు, జాగ్రత్త గురు, ఇది ఎరీనాలో ధర్మబద్ధంగా యుద్ధం చేయటం కాదు, భయంకరమైన రక్త పిపాసిని ఎదుర్కోవటం. నాకు తెలిసి విక్రమ్ కంటే శాడిస్ట్ మరొకడు ఉండడు. నవ్వుతూ రాజు చేతిపై చిన్నగా తట్టాడు సింధూర్. ఆ తర్వాత తన మోటార్ బైక్పై రివ్వున దూసుకుపోయాడు. ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతం అయింది. చల్లని గాలులు వీస్తున్నాయి. సన్నని చిరుజల్లులు కూడా మొదలయ్యాయి. ఆకాశంలో తళుక్కన మెరిసిన మెరుపు బయట చీకటిని ఒక్క క్షణం మాయించేసింది. మెరిసిన మెరుపు వెలుగులో బయట తారు రోడ్డు పెద్ద కొండ చిలవలా కనపడింది. ఆ తర్వాత కటిక చీకటి. రోడ్డు పైన నడుస్తూనే తన ఉద్యోగాన్ని కసితీరా తిట్టుకున్నాడు పోలీస్ నరసింహం. తనకి ఈరోజు డ్యూటీ వద్దంటున్నా వేసిన పై అధికారులందరినీ పేరు పేరున తిట్టుకున్నాడు. వాళ్లలో పై 3 తరాలు, కింద 3 తరాలు ఎలాంటి వాళ్ళో ఘాటైన పోలీస్ భాషలో తనకు తానే చెప్పుకున్నాడు. ఆ తర్వాత చలికొణికిపోతున్న చేతులను రాపాడించడం మొదలెట్టాడు. ఆ చివర ఉన్న టీ దుకాణం వైపు గబగబా నడిచాడు. టీ బంకు ఖాళీగా ఉంది. ఆ మూల ఒక యువకుడు కూర్చుని టీ తాగుతున్నాడు. దుకాణం ఓనర్ ఒక బెంచిపై కూనికిపాట్లు పడుతున్నాడు. తన చేతిలో లాఠీ శబ్దం వచ్చేలా టేబుల్పై పడవేశాడు నరసింహం. దుకాణం ఓనర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఒరేయ్, నిద్రమోహన్ నాయాల, నిద్రపోతుంటే వ్యాపారం ఎలా సాగుద్రా? చలిగాలికి కళ్ళు మూతలు పడుతున్నాయి అయ్యా. సెకండ్ షో వదలాలని చూస్తున్నా, లేకపోతే మూసేద్దును. ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వరా, తాగితే 2 రోజుల దాకా నిద్ర పట్టకూడదు. టీ బంక్ ఓనర్ టీ కలపడంలో మునిగిపోయాడు. ఒక టేబుల్ ముందు కూర్చున్న నరసింహం యథాలాపంగా ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనం వైపు చూశాడు.
సరిగ్గా అదే సమయంలో ఒక అంబాసిడర్ కారు విపరీతమైన వేగంతో వచ్చి ఆ భవనం ముందు సడన్ బ్రేక్తో ఆగింది. ఆ కారు నుంచి నలుగురు దృఢకాయలు కిందకి దిగారు. ముఖాలకు పలచని రబ్బరు తొడుగులు తొడుక్కున్నారు. ఒకరు మాత్రం కారు దగ్గర నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మెట్లెక్కుతున్న గుర్తుగా శబ్దం వినపడసాగింది. నరసింహానికి తను చూస్తున్నదేమిటో అర్థం కాలేదు. ఎవరు వాళ్ళు? ఆ ఇంటికి ఎందుకు వచ్చారు? ముఖాలకు రబ్బరు తొడుగులేమిటి? ఆశ్చర్యంగా టీ బంకు ఓనర్ మొహంలోకి చూశాడు. అయితే ఆ శాలిటీ అంతగా రెట్టింపు ఆశ్చర్యంలో ఉంది. వెంటనే ఇంకో గమ్మత్తైన సంఘటన జరిగింది. అంతవరకు సమాధిలో తాపసిలా కూర్చున్న ఆ యువకుడు జూలు విదిల్చి లేచి సింహంలా లేచి కాటు అందుకోబోయే తాచులా కదిలాడు. ఆ కదలికలు చూస్తున్న నరసింహానికి ఆ యువకుడు ఎవరో గుర్తుకొచ్చింది. సింధూర్, జాతీయ హెవీ వెయిట్ బాక్సర్. కొద్ది కాలం క్రితం ప్రతి పేపర్లోనూ హెడ్లైన్స్ ఆక్రమించిన మనగాడు. పరుగున వెళ్ళి కారు బోనెట్ పైనుంచి అవతలకొక్క దూకాడు సింధూర్. అక్కడ నిల్చున్న వ్యక్తి కదిలేలోగా బిగుసుకున్న సింధూర్ పిడికిలి ఒక బలమైన పంచ్ డెలివరీ చేసింది. బుల్డోజర్ ఢీకొన్నట్టుగా 4 అడుగుల దూరంలో పడ్డాడు ఆ వ్యక్తి. పడ్డవాడు మళ్ళీ లేవలేదు. మేడమెట్ల వెంబడి పైకి పరిగెత్తాడు సింధూర్. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న నరసింహానికి విపరీతమైన ఆవేశం వచ్చేసింది. తనంత పెద్ద రక్షక భటుడు ఇక్కడున్నాడే, నిలబడి చూస్తున్నాడే, ఏమాత్రమైన భయం ఉందా అసలు వీళ్ళకి? చేతిలో లాఠీ గట్టిగా పట్టుకుని లోపలికి పరిగెత్తాడు. చాలా మోడర్న్గా ఉంది ఆ బంగళా. ఒకవైపు మెట్లు ఉన్నాయి, మరోవైపు ఎలివేటర్ ఉంది. అంతకుముందు వెళ్ళిన వాళ్ళంతా మెట్లపై నుంచే వెళ్ళారు. అందువల్ల తను కూడా అటే వెళ్ళాడు. 2వ అంతస్తు కింద మెట్లపై పడుకుని ఉన్నాడు సింధూర్. అతని చేతిలోని పిస్టల్ పైనున్న గది వైపు ఆకలిగా చూస్తోంది. నరసింహం అతన్ని సమీపిస్తుండగానే మెరుపుల వెనక్కి తిరిగాడు. అతి ప్రయత్నం పైన ట్రిగ్గర్ నొక్కకుండా ఆగి అతని ముఖ కవళికలు చెప్తున్నాయి. అదే సమయంలో 2 బుల్లెట్లు నరసింహం తల మీదుగా కందిరిగల్లా చప్పుడు చేసుకుంటూ పోయాయి. గెట్ డౌన్ ఆందోళనగా అరిచాడు సింధూర్. వెంటపైన మెట్లపై పడుకున్నాడు నరసింహం. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న గది క్లియర్గా కనపడుతోంది. ఏం జరిగింది? లోపల ఉన్న వాళ్ళని చంపేసినట్టున్నారు. వాళ్ళు పారిపోకుండా నేను అడ్డం పడ్డాను. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఒకడి దగ్గర మాత్రం రివాల్వర్ ఉంది. మిగిలిన వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి. రివాల్వర్ ఉన్నవాడిని పడగొట్టగలిగితే మిగిలిన వాళ్ళని ఆపచ్చు చెప్పాడు నరసింహం. తల ఊపాడు సింధూర్. అతను అదే ఆలోచిస్తున్నట్టున్నాడు. కదలకుండా అలాగే కూర్చో. నీ దగ్గర రివాల్వర్ ఉన్న భ్రమ కలగాలి. 10 నిమిషాలు అటో ఇటో తేల్చేస్తాను చెప్పాడు సింధూర్. కదలకుండా చేతిలో లాఠీ గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు నరసింహం. అతని గుండె భయంతోనో లేక ఉద్వేగంతోనో విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది. లోపలున్న దుండగులకు తన దగ్గర ఏ ఆయుధం లేదని తెలిస్తే మరుక్షణం బయటకు వచ్చి పడతారు. నిర్దాక్షిణ్యంగా తనను చంపేస్తారు. ఒక్కొక్క నిమిషం భారంగా అతి నెమ్మదిగా నడుస్తున్నట్టుగా ఉంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత కనిపించాడు సింధూర్. మెట్ల దగ్గర ఉన్న గదికి పైభాగాన రైలింగ్కి కాళ్ళు చుట్టి తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. అతని చేతిలో పిస్టల్ అలర్ట్గా ఉంది. 3వ అంతస్తుపై రైలింగ్ సరిగ్గా గదిపైనే ఉంది. సింధూర్ ఎలివేటర్ గుండా అక్కడికి చేరుండాలి. ఆ ఇనప ఊచలకి కాళ్ళు మెలిపెట్టి తలకిందులుగా వేలాడుతున్నాడు. మతిపోయినట్టుగా పిచ్చిగా చూడసాగాడు నరసింహం. ఏమాత్రం పట్టు తప్పినా సింధూరు బతికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో తల ముందుగా భూమిని తాకుతుంది. జాగ్రత్తగా వేలాడుతూనే పిస్టల్ పొజిషన్లోకి తెచ్చాడు సింధూర్. కానీ అతను ఎయిమ్ తీసుకునేలోగా లోపల వాళ్ళు అతన్ని చూస్తే చాలా తేలిగ్గా షూట్ చేసేస్తారు. ఒక్క క్షణం తటపటాయించాడు నరసింహం. మరుక్షణం అన్నిటికీ తెగించి లేచి నిలబడ్డాడు. వెంటనే ఆ గదిలో రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి నరసింహానికి గురిపెట్టాడు. ఇక అది ఒక స్లమ్ ఏరియా. చిన్న చిన్న రేకుల షెడ్డులతోనూ పూరి గుడిసెలతోనూ మురికి కాలువలతోనూ నరకం అంటే అర్థం చెప్పేలా ఉంది. ఆ కాలనీ మొదట్లో తన జీప్ ఆపాడు దత్తాత్రేయ. అక్కడి నుంచి నడక ప్రారంభించాడు. యముడి విగ్రహాన్ని ఎవరో దొంగిలించడం అక్కడ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. కొంతమంది పత్రికా విలేకరులు కల్పించుకోవడంతో ఆ సమస్య రాష్ట్రమంతటా తెలిసింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. దేవాలయంలోంచి ఆ విగ్రహం మాయం కావటం అరిష్టమని, ఆ మృత్యుదేవతకు ప్రత్యేక పూజలు లేకపోతే ప్రజలపై పడతాడని, ఆ విగ్రహం బయట ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ రక్తపు టేర్లు ప్రవహిస్తాయని వదంతులు వ్యాపించాయి. ఇంకా కొందరైతే తుఫానులు వస్తాయని, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పుకోసాగారు. కాలాంతకుడు తన మృత్యుక్రీడ ప్రారంభిస్తాడని, ఆ రక్త పిపాసి ప్రజల రక్తం బలికోరతాడని పుకార్లు రేగాయి. ఈ వివరాలన్నీ పేపర్లలో రావడంతో రాష్ట్రంలో ఏ మూల చూసినా ఈ విషయమే చర్చనీయాంశమైంది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మెడపై కట్టేయింది సమస్య. ఈ కేసుపై సర్కిల్ ఇన్స్పెక్టర్ దత్తాత్రేయని ప్రత్యేకంగా నియమించారు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు. ఆ ఎత్తుకు తగ్గ లావుతో హుందాగా ఉండే దత్తాత్రేయ డిపార్ట్మెంట్లో చాలా చురుకైన వాడని పేరు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుని చింపిరి తలలతో అశుభ్రతంగా ఉన్న కొంతమంది భావి భారత పౌరులు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ పిల్లలు అతని వంక వింతగా చూశారు. దత్తాత్రేయ
దత్తాత్రేయ మఫ్టీలో వచ్చాడు. అదే యూనిఫామ్లో వస్తే ఆ పిల్లలు అలా నిలబడేవారు కాదు. యూనిఫామ్ కనపడగానే పారిపోవడం వాళ్ళకి జన్మతః వచ్చిన విద్య. వాళ్ళ తాత తండ్రులు చిన్న చితక దొంగలు కావడంతో పోలీసు అంత వాసన తగిలితే పిల్లిని చూసిన ఎలుకల్లా పరిగెడతారు. దత్తాత్రేయ మామూలు డ్రెస్లో ఉండడంతో వాళ్ళ కంటికి ఒక ప్యాసింజర్లా కనపడ్డాడు. సోము ఇల్లెక్కడ? కంగుమనే కంఠంతో అడిగాడు దత్తాత్రేయ. మామూలు పిల్లలైతే ఆ గొంతు వినగానే భయపడి ఏడుపులు అంకించుకుంటారు. కానీ ఆ పిల్లలు అసలు చంకలేదు, తమను కానట్టుగా నిలబడ్డారు. దత్తాత్రేయ జేబులోంచి కొన్ని పైసలు తీసి వాళ్ళ కళ్ళ ముందు గలగలలాడించాడు. వెంటనే వాళ్ళలో చలనం వచ్చింది. తూర్పు వైపు ఆ చివరగా ఉన్న ఇల్లు. అందరూ కూడబలుక్కున్నట్టు అన్నారు. తన చేతిలోని నాణ్యాలను వాళ్ళపైకి విసిరేశాడు. ఎంగిలాకులపై దూకే కాట్ర కుక్కల్లా ఒకరిపైన ఒకరు పడ్డారు. సోము ఒక విచిత్రమైన క్రిమినల్. రకరకాల నాణ్యాలు, పురాతన వస్తువులు సేకరించి అమ్మేవాడు. శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు, ఎలిజబెత్ రాణి గౌను, న్యూటన్ జ్ఞానదంతం, మ్యార్లిన్ మన్రో బ్రా ఒక్కటేమిటి అన్నీ సేకరించి అమ్మేవాడు. అందులో చాలా భాగం ఫేక్ కలెక్షన్స్. అసలు వాటికి ఏమాత్రం తీసిపోయి నకిలీలు. వాటితో అతని ఆదాయం కూడా బాగానే ఉండేది. మనిషి మంచి మాటకారి కావడంతో ఫారినర్స్ని అతి తేలిగ్గా ట్రాప్ చేయగలిగేవాడు. అయితే వయసుతో పాటు ఆశ కూడా పెరగడంతో కృష్ణదేవరాయల పిడిబాకు అంటూ ఒక కత్తి మ్యూజియం వాళ్ళకి అంటగట్టబోతూ దొరికిపోయాడు. ప్రస్తుతం సోము చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నాడు. క్రిమినల్స్కి కావాల్సిన సమాచారం కూడా అమ్ముతూ ఉంటాడంటారు. అతను క్రిమినల్ లైఫ్కి స్వస్తి చెప్పినట్టు భావించడంతో అతడు పోలీస్ రికార్డుల్లో ప్రస్తుతం లేడు. ఉండాలని సోము కూడా కోరుకోవటం లేదు. అటువంటి సోముకు ఆ రోజు పొద్దుటే హఠాత్తుగా పోలీసు వాసన తగిలింది. అతను ఆశ్చర్యపోతూ ఉండగానే దత్తాత్రేయ తలుపు బలంగా గెంటుకుంటూ లోపలికి వచ్చేశాడు. అతన్ని చూడటం సోముకు అదే మొదటిసారి. కానీ అతను లోపలికి వచ్చిన పద్ధతిలోనే అతను ఎవరో సోముకు తెలిసిపోయింది. సోము వయసు దాదాపుగా 70 చేరుతోంది. నున్నగా మెరిసే బట్టతలతో పొట్టిగా బలంగా ఉంటాడు. అతని పిడికిళ్ళు పిల్లి కళ్ళు వింతగా మెరుస్తూ ఉంటాయి. హలో మిస్టర్ దత్తాత్రేయ, మీలాంటి మంచి పోలీస్ ఆఫీసర్ నా ఇంటికి రావడం నా అదృష్టం. నా సహాయం ఏమైనా కావాల్సి వచ్చారా అడిగాడు సోము. ఆ అతి వినయం వెనక దుర్మార్గం, ఆ చిరునవ్వు వెనక క్రూరత్వం దాగున్నాయని దత్తాత్రేయకి తెలుసు. సూటిగా విషయంలోకి వస్తున్నాను సోము. కోటిలింగం కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఎందుకు? మామూలుగా ఫ్రెండ్లీ విజిట్ సార్, ప్రత్యేకంగా ఏమి లేదు. ఆ విషయం కనుక్కోవడానికి పనిగట్టుకుని వచ్చారా? కాకితో కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. వెధవ కబుర్లు చెప్పడం ఆపేయి సోము. నాకు పూర్తిగా నిజాలు కావాలి. నాకు ఏ విషయం గురించి నిజాలు తెలియవు సార్. అదే పద్ధతిలో చెప్పాడు. మాట్లాడలేదు దత్తాత్రేయ. 2 నిమిషాలు తదేకంగా సోము వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత సడన్గా కదిలాడు. ఏం జరుగుతుందో సోముకు తెలిసేలోగా అతని శరీరం బుల్డోజర్ కింద పడ్డట్టయింది. ఒక ముసలివాడిని పట్టుకుని మీరు ఇలా కొట్టడం న్యాయం కాదు సాబ్ వగరుస్తూ అన్నాడు సోము. పిడికిలి బిగించి అతని మొహంపై గుద్దాడు దత్తాత్రేయ. సోము ముక్కు దూలం విరిగినట్టుంది. రక్తం కారుతున్న ముక్కును 2 చేతులతో కప్పుకుంటూ నిలబడ్డాడు. చెప్తాను గొణిగాడు సోము. అతని పక్కనే కూర్చున్నాడు దత్తాత్రేయ. మాట్లాడకుండా సిగరెట్ వెలిగించుకున్నాడు. కోటిలింగం ఒక విగ్రహం కావాల్సి వచ్చి నా సహాయం అడిగాడు. నన్ను ఒక దేవాలయంలోని యముడి విగ్రహానికి డూప్లికేట్ తయారు చేసి ఇమ్మన్నాడు. నా వల్ల కాదన్నాను. అప్పుడు అసలు విగ్రహాన్ని దొంగతనం చేయదలుచుకుని సదాశివంతో కలిసి ప్లాన్ చేశాడు. అది నాకు తెలుసు. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడుందో తెలుసా? పోనీ నాకు తెలియదు సార్. కోటిలింగం చచ్చిపోయాడు. ఇక సదాశివం దగ్గరే ఉండాలి. ఆ సదాశివం ఎక్కడ దొరుకుతాడు? వాడు ఒక క్రిమినల్ సార్. క్రిమినల్స్కి ఒక చోటంటూ ఉండదు. నిజం చెప్పు సోము, నేను చాలా అర్జెంటుగా సదాశివాన్ని కలవాలి. మాట్లాడలేదు సోము. అసహనంగా కదిలాడు దత్తాత్రేయ. తన చేతిలో వెలుగుతున్న సిగరెట్ని సోము బట్టతలపై నొక్కి ఆర్పాడు. బడితే దెబ్బతిన్న పందిలాగా అరిచాడు సోము. చెప్పు, లేకపోతే నీ నాలిక తెగ్గోసి ఫ్రై చేసి నీ చేతే తినిపిస్తాను కటువుగా చెప్పాడు దత్తాత్రేయ. అతను ఎక్కడుంటాడో నాకు తెలియదు సార్. కానీ అతనికి ఒక అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెకు అతని అడ్రస్ తెలియచ్చు. ఎందుకంటే ఆమె కోసం సదాశివం ప్రాణాలైనా ఇస్తాడు. ఒక కాగితంపై అడ్రస్ రాసిస్తూ చెప్పాడు సోము. ఆ కాగితం తీసుకుంటూనే అక్కడి నుంచి మాయమైపోయాడు దత్తాత్రేయ. ఇక తన పని అయిపోయినట్టే భావించాడు నరసింహం. కళ్ళు మూసుకుని దూసుకొచ్చే బుల్లెట్ కోసం ఎదురు చూడసాగాడు. అయితే అతను ఊహించిన దానికంటే ముందే సింధూర్ చేతిలో పిస్తోల్ గర్జించింది. బుల్లెట్ వాడి గొంతులో దిగిపోయింది. అతని చేతిలో రివాల్వర్ నేలపై పడి కంగున శబ్దం చేసింది. ఆ వెనక వాడి శరీరం దబ్బుమనే శబ్దంతో నేలపైన పడిపోయింది. లోపలున్న మిగిలిన ఇద్దరికీ మతిపోయింది. విపరీతమైన వేగంతో బయటకు వచ్చేశారు. నరసింహాన్ని గెంటుకుంటూ కిందకు వెళ్ళిపోయారు. ఒకడి భుజంపై వేలాడుతున్న అమ్మాయిని చూశాడు నరసింహం. కింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినపడింది. కాసేపటికి సింధూర్ కిందకి దిగి వచ్చాడు. అతని వెనకనే ఆ గదిలోకి ప్రవేశించాడు నరసింహం. లోపల దృశ్యం చూస్తూనే కొయ్యబారిపోయాడు.
చాలా బీభత్సంగా ఉంది ఆ గది. సోఫాలో ఒక ముసలాయన బుల్లెట్ గాయాలతో పడున్నాడు. నేలపై ఇద్దరు చిన్న పిల్లల శరీరాలు పడున్నాయి. 10 ఏళ్ల వయసుండే ఆ పిల్లల తలలు కొంచెం దూరంలో పడున్నాయి. ఆ దృశ్యం చూస్తుంటే కడుపులో తిరుగుతున్నట్టు అనిపించింది, తిప్పుతున్నట్టుగా. మీరు బాక్సర్ కదూ అడిగాడు నరసింహం. అవును ఫ్రెండ్, నా పేరు సింధూర్. మరి బీభత్సం ఏమిటండి? ఒక స్మగ్లర్ ముఠాకి చెందిన అతి ముఖ్యమైన రహస్యం ఆ అమ్మాయికి తెలుసు. అందుకోసం మొత్తం కుటుంబాన్ని హతమార్చి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయారు. ఆ అమ్మాయిని రక్షిద్దామని వచ్చాను, కానీ లాభం లేకపోయింది. ఆ అమ్మాయి పేరేమిటి సార్? కైవల్య. మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, నా పై అధికారులు వస్తే మీరు బయటపడలేరు చెప్పాడు. విసురుగా తల తిప్పి నరసింహం వైపు చూశాడు సింధూర్. వీళ్ళు విక్రమ్ మనుషులు సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో విక్రమ్ మోచేతి నీళ్లు తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పైనా ఒప్పైనా విక్రమ్ మనిషిని చంపారు. మీరు దొరికితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే చంపేస్తాడు విక్రమ్. కానీ నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నట్టు? నా శత్రువు మీ శత్రువు ఒకడే సార్. కొన్ని సంవత్సరాల క్రితం నా కుటుంబానికి కూడా ఇదే గతి పట్టించాడు. కైవల్యని ఎక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు. విక్రమ్ గురించి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగల వ్యక్తి ఒకడే ఉన్నాడు సార్, బెన్నీ అనే కెమెరామ్యాన్. బెన్నీ స్టూడియో ఓనరేనా? అవును సార్. అతను మీకు తెలుసా? ఒకసారి పరిచయం అయ్యాళ్లే చెప్తూనే బయటికి పరిగెత్తాడు సింధూర్. అతను వెళ్ళిన వైపు, ఆ తర్వాత గదిలో శవాల వైపు చూసి తల వెదిలించాడు నరసింహం. ఇక అంకకు 2 మెట్లు చొప్పున గబగబా ఎక్కి 2వ అంతస్తులో ఉన్న బెన్నీ స్టూడియో ముందుకు చేరుకున్నాడు సింధూర్. గుమ్మానికి పెద్ద పెద్ద అక్షరాలతో బెన్నీ ఫోటో స్టూడియో రాసింది. ముందు గదిలో రిసెప్షన్ టేబుల్ ముందు ఒక 15 సంవత్సరాల కుర్రాడు కూర్చున్నాడు. బెన్నీ ఎక్కడ? లోపల గుడ్లు పెడుతున్నాడా? నవ్వుతూ అడిగాడు సింధూర్. కుడి చేతిని సున్నాలా చుట్టి కంటి దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత లోపలికి చూపించాడు. సింధూర్ జాలిగా చూశాడు వైపు. వాడు మోగవాడని అర్థమైపోయింది. ఆ గదిలో కొన్న కుర్చీలో కూర్చున్నాడు సింధూర్. అతని పక్కనే మరో కుర్చీలో ఒక అందమైన అమ్మాయి కూర్చుంది. బిగుతైన స్కర్ట్ ఆమె వంటి సొంపులను దాపడానికి విఫల యత్నం చేస్తోంది. బెన్నీకి మోడల్గా పనిచేస్తున్నారా? అవును. మరి మీరు? నేనా? చిన్నగా నవ్వాడు. తన కుర్చీ ఆమె దగ్గరికి లాక్కున్నాడు. తర్వాత చెప్పాడు, బెన్నీ నా స్నేహితుడు, సరదాగా చూద్దామని వచ్చాను. నా పేరు సింధూర్. నా పేరు నిశ్చల. బెన్నీకి దాదాపు నెలకోసారి వ్యాపారం చేస్తూ ఉంటాను. ఈ మధ్య పోటీ ఎక్కువైందిలేండి. కాస్త కొలతలు బాగున్న ప్రతి అమ్మాయి కెమెరా ముందుకు వచ్చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో తుఫాను గాలికి దడదడలాడినట్టు లోపల గది తలుపు విసురుగా తెరుచుకుంది. భూకంపం వచ్చినట్టుగా గది కింద మీద అయింది. తేరుకొని చూసేసరికి గుర్ర ఏనుగు తొండం ఊపుతూ వచ్చినట్టు బెన్నీ చేయి ఊపుతూ వచ్చేస్తున్నాడు. బెన్నీ సాధారణంగా అలాగే వస్తాడు. పాపం కొత్త వాళ్ళైతే ఆ భారీ కాయని నోరు తెరుచుకుని అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. హలో సింధూర్, మై ఫ్రెండ్, ఎంతకాలానికి కనిపించావు? బెన్నీ, నీ గర్ల్ ఫ్రెండ్ నీ కోసం ఎదురు చూస్తోంది. ఓ స్వీటీ, ఈరోజు షూటింగ్ లేదు, నా ఫ్రెండ్తో మాట్లాడాలి. ఈరోజుకు ఫీజు తీసుకుని వెళ్ళిపో. రేపు ఇదే సమయానికి ఇక్కడ రా. లోపల గది స్టూడియో రూమ్, పెద్ద పెద్ద స్క్రీన్లు. బ్లూ ఫిల్మ్ తీస్తున్నావా? కాదు బాస్, మోడలింగ్లో కూడా ఒక్కోసారి తప్పనిసరిగా కావాలి. సరే బెన్నీ, నీ సహాయం కావాలని వచ్చాను. నా సహాయమా? మై గాడ్, అడుగు బాస్. బెన్నీకి సింధూర్ వృత్తి గురించి బాగా తెలుసు. బాక్సింగ్ ఫైటర్గా అతని పేరు ప్రఖ్యాతలు కూడా తెలుసు. బెన్నీ, నాకు తెలిసిన ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారో కూడా నాకు తెలుసు, కానీ వాడు ఎక్కడుంటాడో తెలియదు. నీకు తెలిసి ఉండాలని వచ్చాను. భలేవాడివే బాస్. కిడ్నాపర్స్కి ఒక స్థావరం అంటూ ఉండదు, పని బట్టి ప్లేస్ మారుతుంది. ఈ పని చేసింది ఒక పెద్ద ముఠ. పైగా వాళ్ళ అమ్మాయి నుంచి ఒక రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమిటి బాస్ అది? అది మాత్రం అడక్కు. పోనీ ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా? విక్రమ్. తన పక్కన హైడ్రోజన్ బాంబు పడ్డా అంత అదిరిపోయేవాడు కాదేమో బెన్నీ. వేసవికాలపు మండు టెండలో నిలబడ్డ వాళ్ళలాగా నిలువల్లా చెమటతో తడిసిపోయాడు. వద్దు బాస్, విక్రమ్ దారికి అడ్డు తగిలితే బతకలేం. నా మాట విను, వాడి జోలికి వెళ్ళొద్దు ప్రాధేయపడుతూ అన్నాడు. ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంది బెన్నీ. పైగా నేను ఇక్కడ ఉండగానే ఎత్తుకుపోయి నన్ను ఛాలెంజ్ చేశారు. వాళ్ళని వదిలే సమస్య లేదు. బెన్నీ మౌనంగా ఉండిపోయాడు. ఇందులో నిన్ను లాగను. వాడు ఆ అమ్మాయిని ఎక్కడ దాస్తాడో చెప్పు బాబు. చెప్పు చాలు. నువ్వు చెప్పినట్టు ఎవరికీ చెప్పను. అప్పటికీ మాట్లాడలేదు బెన్నీ. ఇక ఫలితం లేదని వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఆపాడు. విక్రమ్కి ఒక స్టూడియో ఉంది బాస్. తను చేసే బ్లూ ఫిలిం వ్యాపారానికి కవర్గా ఒక హై క్లాస్ స్టూడియో మెయింటైన్ చేస్తున్నాడు. అయితే అతనికి బ్లూ ఫిలిం వ్యాపారం ఒకటే కాదు, చాలా రకాల వ్యాపకాలు ఉన్నాయి. స్మగ్లింగు, దొంగ నోట్లు ముద్రించడం ఒకటేమిటి, ఎక్కడ డబ్బు వస్తే అక్కడ అలా విక్రమ్ ఉంటాడు. ఆ స్టూడియో అడ్రస్ చెప్పు. కానీ ఆ అమ్మాయిని విక్రమ్ మనుషులు కిడ్నాప్ చేసి ఉంటే ఈసరికి ఆ పిల్ల బతుకు తెల్లారిపోయి ఉంటుంది బాస్. స్టూడియో అడ్రస్ చెప్తూనే ఈ మాట కూడా చెప్పాడు బెన్నీ. అతనికి థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు సింధూర్. ఇక చీకటి పడుతూ ఉండగా బయటకు వచ్చాడు సింధూర్. ట్యాక్సీలో దుర్గాఘాట్ చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఉంది అసలు వ్యవహారం.
విక్రమ్ మనుషులకు కానీ కాపలా తిరిగే బీట్ కానిస్టేబుల్స్కి కానీ కనపడకుండా బంగ్లాలో ప్రవేశించాలి. ఆ సమీపంలోనే ఉన్న ఒక రిక్షా దగ్గరికి చేరాడు. రిక్షావాడు చలికి రిక్షాలో మునగ తీసుకుని పడుకున్నాడు. దగ్గరికి వెళ్ళి వాడిని తట్టి లేపాడు సింధూర్. ఉలిక్కిపడి లేచాడు వాడు. విక్రమ్ బంగ్లాకు వస్తావా? డైరెక్టర్స్ బంగ్లాకా? అవును. వస్తావా? 20 రూపాయలు అవుతుంది. ఆ డైరెక్టర్ మీకు తెలుసా అండి? అతను నా స్నేహితుడు. తెల్లవారిలోపు నేను అతన్ని కలవాలి. ఒక సినిమా విషయం గురించి మాట్లాడే పనుంది. ఆయన చాలా రకాల సినిమాలు తీశారనుకుంటా అండి. ఇక్కడికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. బహుశా అవుట్డోర్ అనుకుంటాను. ఈ మధ్యకాలంలో ఎవరైనా అమ్మాయి వచ్చిందా అలాగా? ఆతృతంగా అడిగాడు. 4 రోజుల కిందట కొంతమంది అమ్మాయిలు వచ్చారండి. బంగ్లాలోనే ఉంటారు. అర్ధరాత్రి సమయానికి ఆ బంగ్లా ముందు అతన్ని దింపి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. బంగ్లా ముందు నిలబడి జాగ్రత్తగా పరిశీలించాడు. లోపల మనుషులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కుక్కలు కూడా ఉంటే తన ఉనికి బయటపడిపోతుంది. ప్రహరీ గోడ దూకి వెళ్ళటం కుదరదు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. పైగా కరెంటు ఫెన్సింగ్ ఉంది. మరో మార్గం ఆలోచించాలి. ఆలోచనగా చుట్టూ చూశాడు. కొద్ది దూరంలో నేలపై డ్రైనేజ్ కనిపించింది. ఉత్సాహంగా అటు నడిచాడు. ఆ డ్రైనేజ్ మూతను 2 చేతులతో బలంగా లాగాడు. ఊడొచ్చింది అది. లోపలికి దిగే ముందు మరోసారి ఆలోచించాడు. ఆ డ్రైనేజ్ ఖచ్చితంగా బంగ్లాలోకి వెళ్తుందని చెప్పలేం. ఆ డ్రైనేజ్ చాలా కాలంగా తెరిచి ఉండకపోవచ్చు. అందువల్ల లోపల ఏదైనా ఉండొచ్చు. గబ్బిలాల నుంచి ఆలిగేటర్స్ దాకా ఏమైనా ఉండొచ్చు. తన ప్యాంటు జేబు నుంచి చిన్న సైజు టార్చ్ లైట్ తీసి చేత్తో పట్టుకుని ఆ డ్రైనేజ్లోకి దిగిపోయాడు సింధూర్. టార్చ్ లైట్ వెలుగులో ముందుకు నడవసాగాడు. ఆకుపచ్చని పసరుతో కూడిన నీరు భరింపలేని వాసన వస్తోంది. బంగాళాదుంపలాగా బంగాళా పక్కగా ఊళ్ళోకి దారుంది. ఈ మలుపు బహుశా దాందే కావచ్చు. తిన్నగా వెళ్ళేది బంగాళాలోకి వెళ్తుంది. ముందుకు నడవసాగాడు సింధూర్. కొంత దూరం వెళ్ళాక గుండ్రటి చట్రం ఒకటి పైన కనపడింది. దానిలోంచి ఎలక్ట్రిక్ బల్బ్ వెలుగుతోంది. ఆ చట్రంలోంచి బయటికి చూశాడు. ఎవరూ ఉన్నట్టు లేరు. ఆ ఇనప చట్రాన్ని 2 చేతులతో గట్టిగా పైకి నొక్కబోయాడు సింధూర్. అంతలో హఠాత్తుగా ఆ చట్రం పైభాగంలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. చటుక్కున చేతులు వదిలేశాడు. బ్యాలెన్స్ సరిగా లేక కింద బురదలో పడిపోయాడు. ఆ చట్రం దగ్గరకు వచ్చింది ఒక డాబర్మెన్ జాతికి చెందిన కుక్క. శత్రువుల అలికిడి వాసన పట్టి ఆ ఇనప చట్రం దగ్గరికి వచ్చింది. దాని కూడానే వచ్చాడు గార్డు. చేతిలోని పవర్ఫుల్ టార్చ్ లైట్ వేసి మోకాళ్ళ వైపు వంగి లోపలికి చూశాడు. ఏమీ కనిపించలేదు. చిన్నగా గుర్రుమన్న శబ్దం చేస్తూ అక్కడే గుండ్రంగా తిరగసాగింది. ఆ గార్డుకి ఏమీ అర్థం కాల. ఒక్కోసారి ఏ గబ్బిలన్నా చూసి ఆ కుక్కలు అలా ప్రవర్తిస్తాయి. అలికిడి తగ్గాక బురద నీటి నుంచి పైకి లేచాడు సింధూర్. తల నుంచి కాళ్ళ దాకా బురద పట్టుంది. కుక్కను తీసుకుని గాడు దూరంగా వెళ్ళాడని నమ్మకం కుదిరాక ఇనప చట్రాన్ని బలంగా లాగాడు. ఒకవైపు బయటకు గొళ్ళెం వేసింది. చేతిలోని టార్చిని కన్నంలోంచి బయటికి పోనిచ్చి గొళ్ళెం మెల్లగా కదిపాడు. కదిలిందది. ఇంకొంచెం కదిపితే ఊడిపోతుంది కూడా. టార్చిని 2 వేళ్లతో పట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఏ క్షణమైనా చేయి జారిపోయేలా ఉంది. సడన్గా గార్డులు బూట్ల చప్పుడు అయింది. చేయి కనపడలేదు. కదపలేదు సింధూర్. చేయి అకస్మాత్తుగా లాక్కుంటే గొళ్ళెం చప్పుడు అవుతుంది. గార్డు బూట్ల చప్పుడు బట్టి బంగ్లా ముందు భాగానికి వెళ్ళుంటాడని ఊహించాడు. వేళ్లతో టార్చి గట్టిగా పట్టుకుని గోడలను జాగ్రత్తగా పైకెత్తాడు. ఊడి రాలేదు. చివరిదాకా వచ్చి వెనక్కి పడింది. ఇంకోసారి ప్రయత్నించాడు. చెమటలు పట్టేస్తున్నాయి. గార్డు వచ్చే సమయం అయింది. చివరిసారిగా గట్టిగా పట్టుకుని పైకెత్తాడు. ఊడొచ్చేసింది. 2 చేతులతో దాన్ని పైకెత్తి బయటకు వచ్చేశాడు. ఎదురుగా గార్డు నిలబడున్నాడు. అతని చేతిలో మిషన్ గన్ సింధూర్ వైపు ఆకలిగా చూస్తోంది. నిస్సహాయంగా భుజాలు ఎగరేశాడు సింధూర్. ఇక బాక్సింగ్ మేటి వీరుడు మైక్ టైసన్ మాటల్లో చెప్పాలంటే హెవీ వెయిట్ బాక్సింగ్కి సాటి మరొకటి లేదు. ఇందులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. హాస్య చిత్రానికి వెళ్తే నవ్వుకోబోతున్నామని, భయానకమైన సినిమాకి వెళ్తే భయపడతామని ముందే తెలుస్తుంది. అదే బాక్సింగ్ పోటీకి వెళ్తే మీ అభిమాన బాక్సర్ గత ఏమవుతుందో చివరి నిమిషం దాకా తెలియదు. అదే ఇందులో ఉండే మజా. ఎస్, ఆ మజా కోసం మాత్రమే ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కొద్ది రోజుల్లో సింధూర్ విల్లీఫోర్డ్ల మధ్య జరిగే పోటీ వార్తాపత్రికల్లో ప్రముఖ స్పోర్ట్స్ కాలమైంది. ప్రస్తుతం అతని పెద్ద చర్చనీయాంశమైంది అది. కొంతమంది విల్లీఫోర్డ్కు భయపడి ఎక్కడో దాక్కున్నాడని ప్రచారం మొదలెట్టారు. సింధూర్ మేనేజర్ నంబియార్ మాత్రం సింధూర్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని, పోటీలో పాల్గొంటాడని చెప్తున్నాడు. నంబియార్కు కూడా మనసులో భీతిగానే ఉంది. ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థి సామాన్యుడు కాడు. జాతీయంగానే కాక అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. పొరపాటు జరిగితే పెనాల్టీగా ప్రాణాలనే ఇవ్వాల్సి ఉంటుంది. గెలిస్తే మాత్రం దేశం తరపున బాక్సింగ్ వరల్డ్లోకి అడుగుపెట్టే కొత్త ధృవతారవుతాడు. కానీ గెలుపు అంత సులభం కాదు. బంగారు భవితవ్యానికి తొలిమెట్టు లాంటి ఈ పోటీని సింధూర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? నిరంతరం ప్రాక్టీస్ చేయవలసిన ఈ తరుణంలో ఎక్కడికి వెళ్ళాడు? నంబియార్ మనసులో రకరకాల ఆలోచనలు. దేనికి స్పష్టమైన రూపం లేదు. ఎవరు చెప్తారు సింధూర్ అడ్రస్? ఎక్కడ దొరుకుతాడు?
నంబియార్ మనసులో ఒక రూపం మెదిలింది. ఎస్, తెలిస్తే ఆయనకే తెలియాలి. ఆ ఒక్క వ్యక్తే ఖచ్చితంగా చెప్పగలడు. జైలర్ షాప్ దగ్గరికి బయలుదేరాడు నంబియార్. మరి చివరి భాగం మనం ఇంకొక 2-3 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.